4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. నమస్తే నాగేశ్వర్ గారు. హెచ్సియు భూములపై రగడ ఇంకా రగులుతూనే ఉంది సార్. అక్కడ విద్యార్థులు భారీగా మోహరించిన పరిస్థితి, పోలీసులు కూడా భారీగా మోహరించారు. అయితే కోర్టు జోక్యం చేసుకుంది. చెట్ల నరికివేతను ఇవాల్టి వరకు ఆపండి అంటూ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం కూడా జారీ చేసిన పరిస్థితి. ఇవాళ మళ్ళీ ఈ ఇష్యూ మీద హైకోర్టులో విచారణ జరగబోతోంది. సో ఈ హెచ్సియు భూములు మావంటే మావి అని చెప్పి ఒకవైపు హెచ్సియు, మరోవైపు ప్రభుత్వం వాదిస్తోన్న పరిస్థితి ఏంటి సార్ పరిష్కారం దీనికి? ఇప్పుడు అది హూ ఓన్స్ ద ల్యాండ్ అనేది ఇష్యూనే కాదు. అది లీగల్గా డాక్యుమెంట్లు ఉంటాయి, పక్క పెడదాం. అది ప్రభుత్వ భూమి మాది అంటోంది, దానికి కంపెన్సేషన్గా ఎస్సీకి ఇచ్చామంటోంది. లీగల్ ఇష్యూ కాదు అసలు. హూ ఓన్స్ ద ల్యాండ్ అనేది ఇష్యూనే కాదు. ఇష్యూ వల్ల ఫర్ వాట్ పర్పస్ ద ల్యాండ్ ఇస్ టు బి యూస్డ్ అండ్ వాట్ పర్పస్ ద ల్యాండ్ ఇస్ బీయింగ్ యూస్డ్. అంటే ఇప్పుడు ఏ పర్పస్కు ఆ భూమి ఉపయోగపడుతోంది, దీన్ని ఏ పర్పస్కు ఉపయోగించబోతున్నారు, అది సమాజ హితానికి ఉపయోగపడుతుందా, ఈ మార్పు ఎందుకని ప్రభుత్వం చేయాలనుకుంటోంది, ఇది ఇష్యూ ఇప్పుడు. సో ఇందులో ఇప్పుడున్న ఈ ల్యాండ్ 400 ఎకరాల భూమి, దానికి నేను ముందే చెప్పినట్లు ఓనర్షిప్ అనేది ఇష్యూ కాదు. ఇప్పుడు అది వాటర్ బాడీస్తోని, చెట్లతోని, రకరకాల బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యంతో ఉంది. దాన్ని అడవిని నిర్వచిస్తారా, నిర్వచించరా? నిర్వచించేప్పుడు ఇలా ఒక మంత్రి అన్నాడు, ఏది 3 చెట్లుంటే అడవి అవుతుందా, సో నెమలు తిరిగితే అడవి అవుతుందా, నెమలు తిరిగితే అడవి అవుతుంది అంటే హైదరాబాద్ అంతా అడవి. అసలు ఇది డిబేట్ కాదు, ఇది ట్రివియలైజింగ్ ద డిబేట్. సుప్రీంకోర్టు గోదావర్మన్ కేసు అనుకుంటాను, ఆ కేసులో క్లియర్గా తీర్పు చెప్పింది, రెవెన్యూ ల్యాండ్స్ అయినా ఈవెన్ ప్రైవేట్ ల్యాండ్స్ అయినా దానికి అడవి స్వభావం ఉంటే డీమ్డ్ ఫారెస్ట్గా గుర్తించి డెవలప్ చేయాలని. సో అందువల్ల అక్కడ ఏవి ముంగిసలు తిరిగితే నెమ్మలు తిరిగితే అడవి అవుతుందా అని ఒకరు, 3 చెట్లు పెరిగితే అడవి అవుతుందా అని, అది కాదు, అడవి కాదు, ఓకే అడవి కాదంటే కొట్టిపడేస్తావా? లాజిక్ ఏంటి? ఇప్పుడు మంత్రుల స్థాయిలో అంత ట్రివియలైజ్ చేసి అంత అవహేళనగా, ఇప్పుడు ప్రజల నిరసనను, పౌర సమాజ నిరసనను అవహేళనగా మాట్లాడితే అధికారంలో ఉన్నవారు ఇంకా రెచ్చగొట్టుడు కాదా? ఓకే అది అడవి కాదు అంట, నేను పబ్లిక్ గార్డెన్స్ అడవి కాదు, కూల్చిపడేస్తావా? దాన్ని అంత బిల్డింగ్ కడతావా, కట్టేద్దామా? ఇందిరా పార్క్ అడవి కాదు, మొత్తం నీలమట్టం చేసేసి దాన్ని చదన్ చేసి అక్కడ బిల్డింగ్లు కడదామా? అలాగే మీకు కేవీఆర్ పార్క్ అడవి కాదు, అడవి అని అనలేం కదా, దాన్ని మొత్తం కులగొట్టి దాన్ని మొత్తం చదును చేద్దామా? సో అడవి కాదు అడవి అవునా అనేది దీనికి ఎవరు ఓనర్ అనేది అసలు ఇది ఇష్యూనే కాదు. ఇష్యూ ఏంటంటే జీవ వైవిధ్యంతో కూడిన ఒక గ్రీన్ కవర్, గ్రీన్ వైవిధ్యం కూడా పక్క పెడదాం, ఈ గ్రీన్ కవర్ను ఉంచుదామా తీసేద్దామా? ఒకవైపు ప్రభుత్వంలో హరితహారం, ఈ ప్రభుత్వం కాకపోతే గత ప్రభుత్వం హరితహారం అనే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టి కోట్లు ఖర్చు పెట్టి 230 కోట్ల చెట్లు పెంచుతున్నామన్నారు. ఎన్ని మిగిలేదో తెలియదు. 100 కోట్లు ఖర్చు పెట్టామో చెట్లు పెంచాలన్నది ప్రభుత్వ నిర్ణయాలు, ఉన్న చెట్లమో నరికేయాలన్నది కూడా ప్రభుత్వ నిర్ణయాలు. అంటే మరి కోట్లు ఖర్చు పెట్టి చెట్లు పెట్టడం ఎందుకు, ఉన్న చెట్లు నరకడం ఎందుకు? అర్థం కాని లాజిక్ కదా. సో ప్రభుత్వ స్టేటెడ్ పొజిషన్ ఏంటి? ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వ విధానం ఏంటి? నేషనల్ ఫారెస్ట్ పాలసీ 1988 ప్రకారము తెలంగాణలో అటవీ సాంద్రతను, ఫారెస్ట్ డెన్సిటీని, ఫారెస్ట్ కవర్ను 33% వరకు పెంచాలని లక్ష్యం. ఈ లక్ష్యానికి ఇప్పుడు ఈ 400 ఎకరాల్లో చెట్లు నరకడం ఉపయోగపడుతుందా? చెట్లు పెంచాలి అనే హరితహారాలు ప్రభుత్వాల లక్ష్యం. ఈ లక్ష్యానికి ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న పని జేసీపీలో బుల్డోజర్లు పెట్టి ఉన్న చెట్లు నరకడం ఉపయోగపడుతున్నాను నేను అనేది ప్రభుత్వ లక్ష్యమే. పోనీయండి, అది కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం కాదని చెప్పవనండి. అడవులు పెంచడం మా లక్ష్యం కాదు, గ్రీన్ కవర్ పెంచడం మా లక్ష్యం కాదు, ఇంకెక్కడన్నా గ్రీన్ కవర్ కనబడితే తీసిపడేయడమే మా లక్ష్యం, డెవలప్మెంట్ పేరిట అని చెప్పమండి, చెప్తారు అది ఎవరైనా? సో అందువల్ల ప్రభుత్వాలు ఏ పార్టీ ఉన్నా లక్ష్యం ఏంటి? క్లైమేట్ చేంజ్ ఒక పెద్ద సమస్యగా ముందుకు వస్తుంది. వాతావరణ మార్పు, రోజు రోజుకు టెంపరేచర్స్ పెరిగిపోతున్నాయి. ఇవాళ చూస్తున్నాం మన వడగాల్పులు. అన్ఫార్చునేట్లీ ప్రజలకు కూడా ఈ సీరియస్నెస్ లేదు. మనం ఇప్పుడు వేడిగాళ్ళ మీద మాట్లాడితే నా యూట్యూబ్ ఛానల్లో 3,000 మంది చూశారు. అదే వేడివేడి పాలిటిక్స్ గురించి మాట్లాడితే 3 లక్షలు చూస్తాను.
అంటే ప్రజలకే పర్యావరణం మీద ప్రేమ లేకపోతే ఎట్లా అనేది నాకు ఆవేదన. సో వేడిగాళ్ళ మీద మాట్లాడితే ఎవరికి ఇంట్రెస్ట్ లేదు, వేడి రాజకీయాలు ఇంట్రెస్ట్. సో ఇది సమాజంలో కూడా ఈ ధోరణి ఉంది. ఇదే ప్రభుత్వాలకు అడ్వాంటేజ్ అవుతుంది. అంటే ప్రజల్లో ఉన్నటువంటి ఒక రకమైన ఇండిఫరెన్స్, అంటే నాకేంది వాతావరణ మార్పు అంటే పెద్ద అసలు ఇష్యూనే కాదు అని. సో అలాంటి అంశాలు మనకు ఏమైనా వేడి రాజకీయాల మీద ఉన్న ఆసక్తి, పర్యావరణపరమైన పరిరక్షణ ఏంటి, దాన్ని జరుగుతున్న నష్టం ఏంటి, క్లైమేట్, దీనివల్ల ఏమవుతుందంటే అది ఒక డిబేటబుల్ పాయింట్గా ఉండడం లేదు. మీడియా ఒక ఎజెండాను సెట్ చేసి సమాజంలో ప్రభుత్వ వ్యవస్థలపై ఒత్తిడి తెస్తాయి. అది తేవాలి అంటే ప్రజలకు ఆసక్తి ఉండాలి. హీట్ వేవ్ గురించి మాట్లాడితే ఎవరు చూడకపోతే, ఎవరు చదవకపోతే మీడియా కూడా దాన్ని పట్టించుకోదు. మీడియా కూడా వేడి రాజకీయాలు పట్టించుకుంటుంది. సో దానివల్ల ప్రభుత్వాల మీద ఒత్తిడి పెరగదు. సో ప్రభుత్వం ఈవెన్ ఇప్పుడు ఎస్సీలో విద్యార్థులు వచ్చి పోరాటాలు చేస్తే అది ఇష్యూ అయింది తప్ప కేవలం పర్యావరణం కొరకైతే ఇష్యూ అయ్యేదా? దాంట్లో రాజకీయాలు చేయలే వరకు ఇష్యూ అయినాయి. రోజు ఆ రాజకీయాలు లేకపోతే ఇష్యూ అయ్యేదా? సో అన్ఫార్చునేట్ ఏంటంటే సమాజం యొక్క దృష్టి కూడా ఈ వాతావరణ మార్పు పైన పడాల్సినంతగా పడడం లేదు. సో నేను అనేది ఏంటంటే మీరు ఇవాళ వాతావరణ మార్పు వల్ల మహానగరాలు కాంక్రీట్ అరణ్యాలు అయితే ఇంకా ప్రమాదకరం కదా. మహానగరాల్లో లంగ్ స్పేస్ కూడా లేకుండా పోతుంది కదా. మీకు ఎక్కడైనా సిటీస్లో ఇంకా ఎక్కువ అవసరం గ్రీన్ కవర్, ఎందుకంటే సిటీలో జనసాంద్రత ఉంటుంది. ఎక్కడైతే జనసాంద్రత ఉంటుందో, ఎక్కడైతే కాంక్రీట్ అక్యుపేషన్ ఆఫ్ ల్యాండ్ ఏరియా అంటే భూమిలో ఎక్కువ భాగం కాంక్రీట్ అయి ఉంటుందో, ఎక్కడైతే గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్ పెరుగుతుందో, ఎందుకంటే ఇక్కడ ఆఫీసులు ఉంటాయి, ఎయిర్ కండిషనర్లు వాడుతుంటాం, వాహనాలు వాడుతుంటాం, మన గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎక్కువ వదులుతాం. సో అక్కడే చెట్లు అవసరం. మీ చెట్లు ఊర్లో చెట్లు 4 అవసరం ఉంటే ఇక్కడ 4000 అవసరం. ఎందుకు అవసరం అంటే నేను చెప్పిన ఈ 3-4 కారణాలు. ఒకటి, మన గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్ సిటీస్లో ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే వాహనాల రద్దీ ఎక్కువ, భవనాలు నిర్మాణం ఎక్కువ, మీకు జనసాంద్రత ఎక్కువ, హ్యూమన్ వేస్ట్ ఎక్కువ, అన్నీ ఎక్కువ కదా మనకి ఇక్కడ. సో ఇలాంటి ప్లేస్లో నీకు ఎక్కువ చెట్లు అవసరం. వాటర్ సింక్ ఏరియా తక్కువ, ఎందుకంటే నీరు భూమిలో లోపలికి ఇనికిపోతేనే మనం ఏమైనా భూగర్భ జలాలు వాడగలం. ఒకవైపు ఇంకుడు కుంటలు పెడుతూ ఉంటాం, సహజమైన ఇంకుడు కుంటలేమో తీసిపడేస్తాం. ఇంకుడు గుంటలేమో లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఇంకుడు గుంటలు తయారు చేస్తుంటాం. దానిపైన పెద్ద చర్చలు జరుగుతుంటాయి. కానీ వాటర్ సింక్ ఏరియా కదా ఇది. ఇప్పుడు మీకు ఇక్కడ పర్యావరణవేత్తలు చెప్పేది ఏంటంటే, మీకు ఈ ఏరియాలో పక్కనే హైరైజ్ బిల్డింగ్స్ దరిదాపుల్లో ఉన్న ఆ గచ్చిబౌలి ప్రాంతాల్లో హైరైజ్ బిల్డింగ్స్ ఉన్న దగ్గర ఉన్న వాటర్ గ్రౌండ్ వాటర్ టేబుల్ కన్నా ఈ ఏరియాలో ఇప్పుడు ఈ 400 ఎకరాల్లో 50% గ్రౌండ్ వాటర్ టేబుల్ ఎక్కువ ఉంది. అక్కడ 10.6 మీటర్స్ ఉంటే ఈ హైరైజ్ బిల్డింగ్ ఇక్కడ మోర్ దెన్ 15 మీటర్స్ ఉంది గ్రౌండ్ వాటర్ టేబుల్. సో గ్రౌండ్ వాటర్ టేబుల్ ఎక్కువ ఉంది, ఎందుకంటే ఇది వాటర్ సింక్ ఏరియా, అంటే నీరు ఇనికిపోయటానికి స్కోప్ ఉన్నటువంటి ప్రాంతం. సో అలాంటి వాటర్ సింక్ ఏరియాలో ఒకవైపు ఏమో నీటి ఎద్దడి పెరుగుతున్నది. ఆశ్చర్యంగా ఉంటాయి ప్రభుత్వాల విధానాలు. 1000 కోట్లు ఖర్చు పెట్టి చెట్లు నడుస్తాం, ఉన్న చెట్లు నరుక్కుంటాం. లక్షల కోట్లు పెట్టి ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టుకుంటాం, ఉన్న భూగర్భ జలాలు అడుగంటి పోతుంటే చూస్తూ ఊరుకుంటాం. లక్షల కోట్లు పెట్టి నీళ్లు తెచ్చుకునేందుకు, ఉన్న భూగర్భ జలాలు లేకుండా చేసుకునేందుకు నువ్వు చెట్లు నరికి ఈ వాటర్ సింక్ ఏరియాస్ను నాశనం చేసి ఆ కాస్తంత బయోడైవర్సిటీ ఉన్న ఏరియాలను నాశనం చేస్తే ఉన్న వాటర్ ఏమో గ్రౌండ్లో ఇనుకదు, బాగా మళ్ళీ ఎక్కడో గోదావరి నుంచి కృష్ణా నుంచి హైదరాబాద్కు నీళ్ళు పట్టుకొస్తాం. అసలు లాజిక్ ఉంది ఇక్కడ. ఒక ప్రభుత్వం చేసే పనులలో ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం కాదు. మీరే ఒకవైపు లక్షల కోట్లు ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఖర్చు పెడతారు, వాటర్ ప్రాజెక్ట్స్, మరోవైపు గ్రౌండ్ వాటర్ లేకుండా చేస్తారు ఈ చెట్ల నరికి. అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? సో ఒకవైపు ఇవాళ మనం చూస్తున్నాం కదా ఢిల్లీ పరిస్థితి, యమునా నదిని కలుషితం చేసుకున్నారు. యమునా నది ఢిల్లీలో ప్రవహించే పాత్ర తక్కువ, ఏరియా తక్కువ, కానీ ఢిల్లీలోనే యమునా నది కాలుష్యం ఎక్కువ. ఇలా ఏమన్నా ఢిల్లీలో ఏమున్నది, ఆఖరికి ఏ పరిస్థితికి వచ్చినాం, ఒక ఆడ్ ఈవెన్ అంటే ఒకరోజు ఒక నెంబర్ కార్లు ఉంటే ఇంకో రోజు ఇంకో నెంబర్ కార్లు పోవాలి. ఎయిర్ ప్యూరిఫైయర్లు కొనుక్కొని బతుకోవాల్సిన కర్మ పడుతుంది పౌరులకు. అది హైదరాబాద్లో కూడా తెచ్చుకుందామా? ఎయిర్ ప్యూరిఫైయర్లు కొనుక్కుంటే తప్ప బతకలేని పరిస్థితి. సో ఎయిర్ ప్యూరిఫైయర్లు కొన్ని రోజులకు మన ఆక్సిజన్ సిలిండర్లు పెట్టుకొని ఢిల్లీలో నడవాల్సినటువంటి పరిస్థితికి నెట్టివేయ పెడుతున్నాం. దీన్ని హైదరాబాద్లో కోరుకుందామా? ఒకసారి ఢిల్లీలో ఉన్న పరిస్థితి ఇవాళ మనం కళ్ళారా చూస్తున్నాం కదా. హైదరాబాద్కు ఇన్వెస్ట్మెంట్ రావాలన్న ఇప్పుడు బ్రాండ్ హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ అంటున్నారు.
ఫ్యూచర్ సిటీ కావాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయినప్పుడు హైదరాబాద్ ఫ్యూచరే లేకుండా చేస్తామా? సో హైదరాబాద్కున్న సమశీతోష్ణ పరిస్థితే హైదరాబాద్కు ఇన్వెస్ట్మెంట్ రావడానికి కారణం. హైదరాబాద్కున్న డిజాస్టర్ రెసిలియన్సే హైదరాబాద్కి ఇన్వెస్ట్మెంట్ రావడానికి కారణం. ఇప్పుడు మీరు హైదరాబాద్కి ఇన్ని రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ ఎందుకు వచ్చాయి? హైదరాబాద్కి ఎందుకు ఇంత మిలిటరీ డిఫెన్స్ ఫెసిలిటీస్ వచ్చాయి? హైదరాబాద్కి ఎందుకు ఇంత ప్రభుత్వ రంగ సంస్థలు వచ్చాయి? హైదరాబాద్కి ఇంత భారీ ఎత్తున పెట్టుబడులు వచ్చాయి? దీనికి ఉన్న మౌలికమైన లక్షణం ఇక్కడ ఉన్నటువంటి టెంపరేచర్, ఇక్కడ ఉన్న క్లైమేటు, ఇక్కడ ఉన్నటువంటి సోషల్ లైఫ్, ఇవేవి చెడగొట్టుకున్నా మనకి ఇన్వెస్ట్మెంట్ రాదు. సో ఇక్కడ నీకు ఈ డైమెన్షన్స్ అన్నీ మనం వదులుకుంటే వీ లూజ్ ది అడ్వాంటేజ్ కదా. మీకు ఒకవైపు ఏమో మూసీని రెజనరేట్ చేస్తామని 1,00,000 కోట్లు 1,50,000 కోట్లు అంటున్నారు. అయ్యా నేను ప్రభుత్వాన్ని అడిగేది, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అడిగేది సూటి ప్రశ్న ఏంటంటే, ఈ 400 ఎకరాలు మూసీ రిజర్వేషన్ జోన్లో ఉందా లేదా? నేను చదివింది పర్యావరణవేత్తలు చెప్తున్నది ఏంటంటే అది మూసీ రిజర్వేషన్ జోన్ అంటే మూసీ నదిలో నీరు పెరగటానికి ఉపయోగపడే ప్రాంతంలో ఉంది అని అంటున్నారు. లేదని చెప్పండి, అభ్యంతరం లేదు. మరి ఉంటే మరి మూసీకి నీళ్లు రావాల్సిన ప్లేసెస్ అన్ని వికారాబాద్ అడవుల నుంచి మొదలుకొని కంచగచ్చిబౌలి వరకు ఉన్న చెట్లన్నీ నరికెత్తే మూసీ ఎట్లా రిజనరేట్ అవుతుంది చెప్పండి? మీకు అవకాశం ఉంటుందా? ఇలా మీరు పైన ఇంటి పైన సింటెక్స్ ట్యాంక్ తీసేసి పైప్ లైన్ల కనెక్షన్ ఇస్తే నీళ్ళు వస్తాయా? సో ఆ సింటెక్స్ ట్యాంక్ ఉంటేనే కదా నీళ్ళు వచ్చేది. సో కింద ఒక బోర్ ఉండి ఆ బోర్ నుంచి వాటర్ పైన సింటెక్స్ ట్యాంక్స్లో నింపితేనే కదా నీళ్ళు వచ్చేది. సో బోర్ వేయకుండా నువ్వు సింటెక్స్ ట్యాంక్స్ కట్టుకొని పైప్ లైన్లు పెట్టుకుంటే వాటర్ వస్తుందా? ఎడికలు వస్తుంది వాటర్ చెప్పండి? వాటర్ నీకు నీళ్ళే లేకుంటే మూసీ రిజర్వేషన్ ఎక్కడిది? నీళ్ళు వచ్చేటువంటి ప్రాంతం ఏది? అట్లీస్ట్ ఇప్పుడు మూసీ పరివాహక ప్రాంతం రాష్ట్ర ప్రభుత్వ విధానం కనుక, మూసీ పునర్జీవం చేయించడం రాష్ట్ర ప్రభుత్వ విధానం కనుక కన్జర్వేషన్ జోన్గా మూసీ పరివాహక ప్రాంతం అంటే మూసీని రిజర్వేట్ చేస్తానికి ఉపయోగపడేటువంటి ల్యాండ్నన్నా మీరు దాని యూజ్ మార్చకూడదు కదా. లేకపోతే మూసీ రిజర్వేషన్ వృధా అవుతుంది. నువ్వు మూసీని డెవలప్ చేసి ఏం చేస్తావు? నీళ్ళే రాకపోతే నీళ్ళు లేని మూసీ కావాలా, నీళ్ళున్న మూసీ కావాలా? మరి సౌత్ కొరియాకి వెళ్ళారు, ప్రభుత్వం విలేకరులను తీసుకెళ్లారు. సౌత్ కొరియాలో ఇట్లా చెట్లు నరికినరా? ఇట్లా మూసీ పరివాహక ప్రాంతంలోనో లేదా మూసీ రిజర్వేషన్ జోన్లో చెట్లు లేకుండా సౌత్ కొరియాలో చేశారా? సియోల్ నగరంలో ఉన్న పార్టీ చూపెట్టారు కదా. ఇప్పుడు మూసీ రిజర్వేషన్కు సౌత్ కొరియా నుంచి మొదలుకొని లండన్ థేమ్స్ వరకు చూపెట్టారు. సో లండన్లో కానీ సౌత్ కొరియాలో కానీ ఒక నదిని రిజర్వేట్ చేయాలనుకున్నప్పుడు ఆ నదిలోకి నీళ్ళు వచ్చేటువంటి ప్రాంతాన్ని మీరు చెట్లు లేకుండా మీరు కొట్టేసి డ్రై ల్యాండ్ చేశారా, వెట్ ల్యాండ్ ఉంచారా? ఒక్కసారి వెళ్ళి మళ్ళీసారి లండన్ వెళ్ళి సౌత్ కొరియా వెళ్ళి చూద్దాం. అంటే ప్రభుత్వ విధానాలకే కాంట్రడిక్టరీ. నేను ఇప్పుడు ఇన్ని ఉదాహరణలు చెప్పాను మీకు హైదరాబాద్ నగరంలో ఒకవైపు తెలంగాణలో 33% ఆఫ్ ద ల్యాండ్ ఏరియాను ఫారెస్ట్గా మార్చాలన్నది నేషనల్ ఫారెస్ట్ పాలసీ 1988 ప్రకారం ప్రభుత్వ లక్ష్యం. ద స్టేట్ ఆఫ్ ద ఫారెస్ట్ రిపోర్ట్ ప్రకారం తెలంగాణ భూ విస్తీర్ణంలో 24.35% ఫారెస్ట్ ఏరియాగా ప్రకటించబడింది. వాస్తవంగా ఇది ఫారెస్ట్గా ఉంటుందా అంటే డౌటే. పేరుకు ఆన్ పేపర్ ఫారెస్ట్ ఏరియా, దాన్ని మొదలు డెవలప్ చేసుకోవాలి. హైదరాబాద్ నగరంలో ఉన్నది 9.47%. హైదరాబాద్ రంగారెడ్డి ప్రాంతంలో ఎక్కడైతే ప్రజలకు గ్రీన్ కవర్ అవసరమో, ఎందుకు గ్రీన్ కవర్ అవసరం నేను ఇప్పటిదాకా చెప్పాను మీకు. ఎందుకంటే ఇక్కడ భూగర్భ జలాలు అవసరము, ఇక్కడ మీకు ఇన్వెస్ట్మెంట్లు, ప్రజలు జీవించాలంటే మంచి వాతావరణం అవసరము, ఇక్కడ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్ ఎక్కువ, ఇక్కడ వాటర్ సింక్ నీరు భూమిలో ఇంకడానికి అవసరమైన ప్రాంతం తక్కువ, ఎక్కువ కాంక్రీట్ కన్స్ట్రక్టెడ్ ఏరియా ఉంటుంది. ఇన్ని రకాల డైమెన్షన్స్ ఉన్నాయి కనుక ఇక్కడ గ్రీన్ కవర్ ఎక్కువ. కానీ ఇక్కడే తక్కువ ఉంది, 9.47% ఉంది. ఏదైనా అర్థం చేసుకోవాలి. మహానగరాల్లో 33% ల్యాండ్ ఉండడం మామూలు విషయం కాదు. కానీ లెట్ us మేక్ ఇట్ అర్బన్ ఫారెస్ట్రీ అని మీకు ప్రపంచంలో మహానగరాలు చేయండి. మీరు నాకు గుర్తున్నంత వరకు న్యూయార్క్లో కూడా అర్బన్ ఫారెస్ట్ ఉంది అనుకుంటాను. మీరు గూగుల్లో కొడితే వస్తే అర్బన్ ఫారెస్ట్ ఇన్ న్యూయార్క్ అని. సో అర్బన్ ఫారెస్ట్రీ అనేది ఒక విధానం. అర్బన్ అగ్రికల్చర్ అనేది ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ప్రపోజ్ చేస్తుంది. నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఇలాగే భూములు అమ్ముతుంటే ప్రభుత్వాన్ని తీవ్రంగా ప్రశ్నిస్తే అప్పుడు ఆర్థిక మంత్రి రోషయ్య గారు అన్నారు, భూములు మేము కాపాడుకోలేకపోతున్నాం, ప్రభుత్వము ఎవరో ఆక్రమించేస్తాను, అందుకే అమ్ముదాం అనుకున్నాం అన్నాడు. అంటే మీ చేతకానితనం కొరకు అమ్ముతారా?
దానికి మీరు ఆ ల్యాండ్ను ఒక ల్యాండ్ బ్యాంక్గా ఏర్పాటు చేసి మీరు దాన్ని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కు కూరగాయలు పెంచడానికి, పళ్ళు పెంచడానికి, పూలు పెంచడానికి ఇవ్వండి. హైదరాబాద్ నగర ప్రజలకు ఫ్రెష్ వెజిటబుల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ ఫ్లవర్స్ దొరుకుతుంది, పేదవాళ్ళకు ఉపాధి దొరుకుతుంది, ప్రభుత్వ ల్యాండ్ ప్రొటెక్ట్ అవుతుంది అని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అర్బన్ అగ్రికల్చర్ని కోట్ చేస్తూ చెప్పారు. కనీసం ఒక వాతావరణానికి కూడా ఉపయోగపడుతుంది హైదరాబాద్ నగరంలో అని. అంటే ప్రభుత్వము ఈ ఒకవైపు చెట్టు నాటుతూ అడవులు పెంచాలని లక్ష్యం పెట్టుకుంటూ నీటి కొరకు బోలెడన్ని ప్రాజెక్టులు కడుతూ మూసీ రిజర్వేషన్ లాంటివి, మరోవైపు ఏమో ఉన్న చెట్లను నరికేసుకుంటే, ఉన్న గ్రీన్ కవర్ నాశనం చేసుకుంటే, ఉన్న పర్యావరణాన్ని విధ్వంసం చేస్తే, ఉన్న జీవ వైవిధ్యాన్ని నాశనం చేస్తే ఇది కాంట్రడిక్టరీ కాదా ప్రభుత్వ విధానాలకు? సో ఈ మౌలికమైన పాయింట్ మర్చిపోయి ఆ ల్యాండ్ ప్రభుత్వానిదా, అది ఎస్సీయుదా, అది ఇంచు కూడా ప్రభుత్వం ఎస్సీది కాదు, ఎవరిదైతే దేనికి వాడుతున్నావు అన్నది పాయింట్ కదా. నువ్వు ఎవరిది కాదన్నది కాదు, అది ఎస్సీయుదా స్టేట్ గవర్నమెంట్దా, దట్ ఇస్ నాట్ అన్ ఇష్యూ అట్ ఆల్ అంటున్నా. ల్యాండ్ ఓనర్షిప్ అనేది ఇష్యూ కాదు. నేను అంతకుముందు మాట్లాడినప్పుడు అవి చెప్పాను. ల్యాండ్ ఓనర్షిప్ ఏముంది, అది నిజంగానే ఎస్సీయుది అయితే కేంద్ర ప్రభుత్వం నోటీస్ ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం అమ్మలేదు. ల్యాండ్ ఎస్సీయుది అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా అమ్మాలని చూస్తుంది? ఆ పాయింట్ పైన రాష్ట్ర ప్రభుత్వాన్ని కౌంటర్ చేసే రాజకీయమే తప్పంటలేదు. అది రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం అమ్ముతే నిలబడుతుంది, ఆక్షన్ ఇస్తే కోర్టులో. నువ్వు యజమాని కాకపోతే అమ్ముతే నిలబడుతుంది. ఈ బిల్డింగ్ నాది కాదు, ఈ బిల్డింగ్ నేను అమ్మచ్చా? సో ఈ బిల్డింగ్ నాది కానప్పుడు నేను అమ్ముకొని ఎట్లా పోతాను? నేను టీవీ ప్రోగ్రామ్కి వచ్చాను కదా అని చెప్పి అమ్ముకొని పోగలనా? కామన్ సెన్స్ చెప్తోంది కదా. దానికి ఇంత గొడవ ఎందుకు, ఇంత ధర్నాలు ఎందుకు? కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక నోటీసు చీఫ్ సెక్రటరీకి వెళ్ళిపోతే దిస్ ఈజ్ అవర్ ల్యాండ్, ఎందుకంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఈజ్ పార్ట్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అయిపోతుంది కదా. అందువల్ల డిబేట్ రాంగ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ తెలిసి తెలియక ఫ్రేమ్ చేస్తున్నాయి. మరి విద్యార్థులు అది ఫ్రేమ్ చేయడం లేదు. విద్యార్థులు ల్యాండ్ ఎవరిది, పర్యావరణవేత్త ల్యాండ్ ఎవరిది అంటలేరు, మేధావులు ల్యాండ్ ఎవరిది అంటలేరు. ల్యాండ్ ఎవరిది అనేది ఇష్యూ కాదు. ల్యాండ్ ప్రస్తుతం దేనికి ఉపయోగపడుతుంది, మీరు ఏం చేయదలుచుకున్నారు? నేను అక్కడ ఐటీ కంపెనీలు పెడతాను, పెట్టండి, అభ్యంతరం ఉన్నది. ఐటీ కంపెనీలు పెట్టవద్దని ఎవరు అంటున్నారు? ఐటీ కంపెనీలు పెడతామని చెప్పి గడిపెట్టి తీసేస్తామా? ఐటీ కంపెనీలు అవసరం, డెఫినెట్గా అవసరం. ఐటీ కంపెనీలో భూములు కావాలని గండిపేటలో నీళ్ళని ఖాళీ చేసి చదువు చేసి ఇచ్చేద్దామా? ఒకవైపు ఏమో హైడ్రాను పెట్టి వాటర్ బాడీస్ను పరిరక్షణ కొరకు ఇంత పెద్ద ప్రయత్నం జరుగుతుంది. మరోవైపు ఏమో ఆ వాటర్ సింక్ ఏరియా, వాటర్ బాడీస్ కాస్త కూస్తో ఉండి కాస్త గ్రీనరీ ఉన్న ఏరియాను ఇది అడవా, ఇక్కడ ముందు చదివితే నెమలు తిరిగి అడవవుతుందా, 3 చెట్లు తిరిగి అడవవుతుందా, ఈ లాజిక్ దీన్ని పట్టుకెళ్ళి కూల్చేస్తామంటున్నారు. మరి హైడ్రా పర్పస్కు ఇది కరెక్టా? మీరు హైడ్రా దేని కొరకు పెట్టారో ఇవాళ కంచగచ్చబౌలిలో ప్రభుత్వం చేస్తున్న ఆపరేషను రెండు కాంట్రడిక్టరీ కాదా? ఇవాళ మూసీ రిజర్వేషన్కు ఇప్పుడు ఈ 400 ఎకరాల్లో మీరు చదువు చేయాలనుకున్న దానికి కాంట్రడిక్టరీ కాదా? హరితహారంకు ఈరోజు 400 ఎకరాలని మేము అమ్మేసుకుంటామనే విధానానికి కాంట్రడిక్టరీ కాదా? మీరు చెప్పండి, ప్రభుత్వం చెప్పమనండి. ఒకవైపు ప్రభుత్వం చేస్తున్న పనులను నేను కోట్ చేస్తున్నా, వేరే చెప్పడం లేదు కదా. ప్రభుత్వం ఒకవైపు వేల కోట్లు, లక్షల కోట్లు ఖర్చు పెట్టి వివాదాస్పదమైన చేస్తున్నారు. మూసీ పునర్జీవన వివాదమైన, హైడ్రా వివాదమైన, ఎంత గొడవ ఎంత అంటున్నారు. మోడీకి యమునా నదిని పునర్జీవం చేయించాలి, సబర్మతి నదిని పునర్జీవింపజేయాలి, మూసీ నదికి ఎందుకు వ్యతిరేకం అంటున్నారు? అయ్యా నేను అడుగుతున్నా, మీరు చేస్తున్న పని మూసీ పునర్జీవానికి ఉపయోగపడుతుందని చెప్పమనండి ప్రభుత్వాన్ని. ఏదైనా ఒక మంత్రిని చెప్పమనండి, మూసీ పునర్జీవానికి ఈ 400 ఎకరాలని ఐటీ భవనాలు కడితే ఉపయోగపడుతుందని. ఐటీ భవనాలు కట్టండి, కట్టదు. రాంగ్ డిబేట్ పోజ్ చేస్తున్నారు ఎవరైనా ఐటీకి వ్యతిరేకమని. ఐటీకి ఎవరూ వ్యతిరేకం కాదు, ఐటీ కావాల్సిందే. ఎందుకంటే ఉద్యోగాలు రావాలంటే ఇండస్ట్రీ కావాలి. కానీ అది పెట్టడానికి మీరు గండిపేటను హిమాయత్ ఖాళీ చేయం, అది పెట్టడానికి మనం ఇందిరా పార్క్ని తీసేయం, అది పెట్టడానికి కేబీఆర్ పార్క్ని తీసేయం. ఇప్పుడు అభివృద్ధి కావాలి కదా, దండకారణ్యాన్ని నరికేసుకుంటామా? మీకు గుర్తుండే ఉంటుంది, దండకారణ్యంలో యురేనియం మైనింగ్ కావాలి అంటే అది కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పోరాడలేదా దానికి వ్యతిరేకంగా? మరి యురేనియం అవసరం లేదా మనకు? అణువిద్యుత్ అవసరం లేదా? యురేనియం అవసరం లేదు, అణువిద్యుత్ అవసరం లేదు చెప్పమనండి. నా మన్మోహన్ సింగ్ ప్రభుత్వమే కదా అణు ఒప్పందం కుదుర్చుకున్నది అమెరికాతోని. మరి అణువిద్యుత్ కావాలని ఒకవైపు అంటూ యురేనియం వద్ద దండకారాన్ని మొత్తం క్లీన్ చేసి పడేద్దాం, యురేనియం మైనింగ్ చేద్దామంటే ఒప్పుకుంటామా? ఎందుకు ఒప్పుకోం? మరి దండకారణ్యం నేను అడుగుంటే ఏ లాభం? ముంగీతలు ఏమి ఉపయోగపడతాయి, పెదపులు ఏమి ఉపయోగపడతాయి, నెమళ్ళు ఏమి ఉపయోగపడతాయి, లేళ్ళు ఉపయోగపడతాయా? మనకు యురేనియం కావాలి కదా అని అంటే అర్థం ఉందా చెప్పండి? ఇది అలాగే ఉంది. ఐటీ బిల్డింగ్లు వద్దా, ఉద్యోగాలు వద్దా అంటున్నారు. నేను అడుగుతున్నా, కాంగ్రెస్ పార్టీ ఎందుకు మరి దండకారణ్యంలో యురేనియం మైనింగ్ వ్యతిరేకించింది?
యురేనియం వద్దా మనకు? యురేనియం వద్దా? మనకు కావాల్సింది నెమళ్ళేనా? నెమళ్ళు, ముంగీసలు, మీకు పెద్ద పుళ్ళు ఇవెందుకు? యురేనియం కావాలి కదా. విద్యుత్ అనే లాజిక్ ఏమన్నా కరెక్ట్ అవుతుందా? అందువల్ల ప్రభుత్వము పౌర సమాజంతో ఇనిషియేట్ చేయాల్సింది ఏంటంటే ఇది ల్యాండ్ యూస్ సమాజ హితానికి ఉపయోగపడుతుందా? ప్రభుత్వమే అనుసరిస్తున్న మూసీ పునర్జీవము, హరితహారము, అటవీ ప్రాంత అభివృద్ధి ఈ లక్ష్యాలకు ఉపయోగపడుతుందా? వాటర్ బాడీస్ ప్రొటెక్షను ఈ లక్ష్యాలకు ఉపయోగపడుతుందని చెప్పండి, నాకు అభ్యంతరం లేదు. ఈ లక్ష్యాలు వదులుకుందామా చెప్పండి. దానివల్ల డిబేట్ రాంగ్గా పోజ్ చేయకూడదు. డిబేట్ అడుగుతుందంటే హైదరాబాద్ నీడ్స్ గ్రీన్ కవర్, హైదరాబాద్ నీడ్స్ లంగ్ స్పేస్, హైదరాబాద్ను ఢిల్లీగా మార్చుకోకుందాం, కాలుష్య కాసారంగా హైదరాబాద్ను మార్చకుండా జాగ్రత్త పడదాం. ఇంతకు మించి దీంట్లో ఇష్యూ లేదు. ఇష్యూ ల్యాండ్ ఎవరు ఓనర్ అనేది ఇష్యూనే కాదు. ఇక బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలి, ఆయా స్థానాల్లో ఉప ఎన్నికలు నిర్వహించాలి అనేది బీఆర్ఎస్ డిమాండ్. కానీ రీసెంట్గా రేవంత్ రెడ్డి అసెంబ్లీలోనే ఒక స్టేట్మెంట్ ఇచ్చేశారు సార్. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినా ఉప ఎన్నికలు రావు అంటూ అర్థం వచ్చేలా ఆయన మాట్లాడారు. సో దీని మీద సుప్రీంకోర్టు కూడా చాలా ఘాటుగా వ్యాఖ్యానించింది సార్. ఉప ఎన్నికలు రావని సీఎం అనడం 10th షెడ్యూల్ను అవమానించడమే, ఇలాంటివి పునరావృతం చేయొద్దు, కోర్టు ధిక్కరణ ఉత్తర్వులు ఇవ్వగలం కానీ నిదానిస్తున్నాము అని చెప్పేసి. సో ఈ రేవంత్ వ్యాఖ్యలు కోర్టు ధిక్కరణ పరిగణలోకి వస్తాయా అంటే? ఇప్పుడు ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో మంత్రి అయితే మరి అది 10వ షెడ్యూల్ ఉల్లంఘన కాదా? కోర్టు ధిక్కరణ ఎందుకు నోటీస్ ఇవ్వలే? అసలు ఒక పార్టీలో గెలిచిన సవితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రులైనప్పుడు 10వ షెడ్యూల్ ఉల్లంఘన కాలేదా? అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఒక పొలిటికల్ స్టేట్మెంటే కోర్టు ధిక్కరణ అయితే, 10వ షెడ్యూల్ ఉల్లంఘన అయితే ఒక స్టేట్మెంట్ అది అసెంబ్లీలో ఒక పొలిటికల్ స్టేట్మెంట్, ఉప ఎన్నికలు రావు అన్నది. సో సుప్రీంకోర్టు ఇలా తీర్పు చెప్తుందని చెప్పాడా? సుప్రీంకోర్టు ఇలా తీర్పు చెప్తుంది అని కనుక ముఖ్యమంత్రి చెప్పితే డెఫినెట్గా రాంగ్, అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది. ఉప ఎన్నికలు రావు అనే నమ్మకం, అది ఆయన ఆశాభావం ఏమున్నది, నమ్మకం. ఉప ఎన్నికలు వచ్చేలా తీర్పు చెప్పండి, అయిపోతుంది కదా, ముఖ్యమంత్రిని డిస్ప్రూవ్ అయిపోతాడు కదా. ఇది పొలిటికల్ స్టేట్మెంట్. కానీ ఇక్కడ పొలిటికల్ యాక్షనే రాజ్యాంగ విరుద్ధం కదా. కాంగ్రెస్ తరఫున గెలిచిన వారిను, టీడీపీ తరఫున వెళ్ళిన కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రి అయితే రాజ్యాంగ ఉల్లంఘన కాదా? బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేస్తే అది 10వ షెడ్యూల్ ఉల్లంఘన కాదా? నాకు చెప్పండి. అది కోర్టు ధిక్కరణ కాదా? నేను 2 సార్లు చెప్పిన, బీఆర్ఎస్ టైంలో జరిగింది చెప్పిన, మీకు కాంగ్రెస్ టైంలో జరిగింది చెప్పిన. ఒక పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఉంటూ ఇంకో పార్టీ తరఫున ఎంపీగా ఎట్లా పోటీ చేస్తారని నాకు చెప్పండి. ఇది రాజ్యాంగ విరుద్ధం కాదా? 10వ షెడ్యూల్ ఉల్లంఘన కాదా? కోర్టులు ఆలోచించాల్సింది వీటిపైన కదా. పొలిటికల్ స్టేట్మెంట్స్ పైన వాదిస్తే ఎలా ఉంది దానివల్ల? అన్ఫార్చునేట్లీ విత్ డ్యూ రిగార్డ్ ఫర్ ద కోర్టులు ఆలోచించాల్సింది సబ్స్టెన్స్ పైన, ఫామ్ పైన కాదు. కోర్టులు ఆలోచించాల్సింది జరుగుతున్న పరిణామాల్లో. ఇవాళ సింపుల్ క్వశ్చన్, సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది అనుకోండి, 3 నెలల్లో స్పీకర్ నిర్ణయం ప్రకటించాలి, అయిపోతుంది కదా, పరిష్కారం అయిపోతుంది. ఆ తీర్పు రావడం లేదు. అన్ఫార్చునేట్ ఏంటంటే రావాల్సిన తీర్పు ఏంటంటే 3 నెలల్లో లేదా నెల రోజుల్లో లేదా 6 నెలల్లో 100 రోజుల్లో ఏదన్నా కానీ అని స్పీకర్కు సమయం ఉంటుందా అనేది ఇష్యూ. చట్టంలో విత్ గుడ్ ఇంటెంట్ స్పీకర్కు ఇన్ని రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని రాయలేదు. దాన్ని రాజకీయ పార్టీలు ఉపయోగించుకుంటున్నాయి. న్యాయ వ్యవస్థ ఆ సమయాన్ని నిర్దేశిస్తూ తీర్పు చెప్తే పనైపోతుంది. ఎందుకంటే కోర్టులు జోక్యం చేసుకోవచ్చు రాజ్యాంగ విరుద్ధంగా స్పీకర్లు వ్యవహరించినప్పుడు. కానీ స్పీకర్ ఇక్కడ వ్యవహరించడమే లేదు, సమస్యది. వ్యవహరించకుండా నిర్ణయమే తీసుకోకుండా ఆపుతున్నాడు. ఆ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమా కాదా కోర్టు ఎట్లా తెలుస్తాయి? నిర్ణయమే తీసుకోలేదు కదా. సో నిర్ణయమే తీసుకోకుండా జాగ్రత్త పడుతున్నది స్పీకర్ వ్యవస్థ. సో అందువల్ల సుప్రీంకోర్టు స్పీకర్కు గడువును గనక నిర్ధారించగలిగితే సమస్య పరిష్కారం అయిపోతుంది. అలాగే మెర్జర్ పేరిట జరుగుతున్న అపహాస్యం రాజ్యాంగ విరుద్ధంగా జరుగుతుంది 10వ షెడ్యూల్. దానిపైన సుప్రీంకోర్టు ఇప్పటివరకు తేల్చలేదు. అసలు 2/3 ఆఫ్ ఎమ్మెల్యేస్ పార్టీ ఫిరాయిస్తే మెర్జర్ ఎట్లా అవుతుంది? ఒరిజినల్ పార్టీ విలీనం కాకుండా లెజిస్లేచర్ పార్టీ విలీనం ఏంటి? కొత్త కాన్సెప్టు అది. అక్కడ ఉంది యాంటీ డిఫెక్షన్ల, యాంటీ డిఫెక్షన్లో క్లియర్గా ఒరిజినల్ పార్టీ ఉంది అన్న పదం వాడారు, ఒరిజినల్ పార్టీ అని.
అసలు ఒరిజినల్ పార్టీ విలీనం కాకముందు ఎమ్మెల్యేలు పోతే అది విలీనం కింద ఎట్లా పరిగణిస్తారు? లెజిస్లేచర్ పార్టీ అనే దానికి ఇట్ ఈజ్ ఓన్లీ విత్ ఇన్ ద హౌస్ తప్ప బయట నిర్వచనమే లేదు. లెజిస్లేచర్ పార్టీ నాయకుడు బీఫారంలు ఇస్తాడా? ఎన్నికల్లో పోటీ చేస్తానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరికీ రేవంత్ రెడ్డి బీఫామ్ ఇచ్చాడు, కానీ సిఎల్పి నేత బట్టి విక్రమార్క బీఫామ్ ఇచ్చాడా? సింపుల్ కామన్ సెన్స్ కదా ఇది. సో అంటే లెజిస్లేచర్ పార్టీ అనేది లేనే లేదు కదా. ఇట్ ఈజ్ ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ ద లెజిస్లేచర్ అంతే. ఆ లెజిస్లేచర్లో కోఆర్డినేట్ చేసుకోవటానికి ఓ పార్టీ ఉంటుంది అంతే. అది బయటకు సంబంధమే లేదు అసలు. అయినా కూడా లెజిస్లేచర్ పార్టీలో 2/3 ఎమ్మెల్యేలు వెళ్ళిపోతే దాన్ని విలీనంగా స్పీకర్లు ప్రకటించి యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం చెల్లుతుంది అని నిర్ణయాలు తీసుకుంటుంటే కోర్టులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నాయి కదా. దట్ ఇస్ అ వెరీ అన్ఫార్చునేట్ థింగ్. మోర్ సీరియస్ ఇష్యూస్ అది. ఒక పార్టీ తరఫున కలిసి ఇంకో పార్టీలో మంత్రులు అవుతున్నారు, ఓ పార్టీలో ఉంటుండే ఇంకో పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. అసలు ఈ 2/3 విలీనం అని ఎక్కడా రాజ్యాంగ విరుద్ధంగా రాజకీయ వ్యవస్థ అన్వయిస్తోంది. పార్లమెంట్లో తెలుగుదేశం పార్టీ, పార్లమెంటరీ పార్టీ బీజేపీలో విలీనం నుంచి మొదలుకొని కాంగ్రెస్, టీడీపీ, లెజిస్లేచర్ పార్టీ విలీనమే. నాకు ఇప్పటికీ అర్థం కాదు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో విలీనం అయిపోయింది బీఆర్ఎస్లో. మళ్ళీ ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లుంది? కామన్ సెన్స్ చెప్తుంది కదా ఇది. మీరు ఒకసారి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో చేరినప్పుడు స్పీకర్ ఇచ్చిన రూలింగ్ ఏంటి? శాసనమండలి చైర్మన్ ఇచ్చిన రూలింగ్ ఏంటి? కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ విలీనం అయిపోయింది. ఇంకా మనకి కాంగ్రెస్ పార్టీ విలీనం వెనక కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఎట్లున్నాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు కాంగ్రెస్ సిఎల్పి ఎక్కడుంది? ఆల్రెడీ సిఎల్పి విలీనం అయిపోయింది కదా. సిఎల్పి బీఆర్ఎస్లో ఎప్పుడో విలీనమైంది. ఇలా సిఎల్పి నాయకుడిగా రేవంత్ రెడ్డిని గవర్నర్ ఎట్లా పిలిచాడు ముఖ్యమంత్రిగా? మని ప్రమాణ స్వీకారం ఎట్లా చేయించాడు? అర్థమే లేదు కదా. సిఎల్పి అనేది ఒకసారి విలీనం వెనక మళ్ళీ పుట్టిందా? ఎట్లా పుడుతుంది? సో ఆ లాజిక్ ఉండాలి కదా. ఇంత ఓపెన్గా రాజ్యాంగ ఉల్లంఘన జరిగితే దాన్ని పట్టించుకోకుండా ముఖ్యమంత్రి పొలిటికల్ స్టేట్మెంట్. రాజకీయ నాయకులు చాలా మాట్లాడుతుంటారు, ఉప ఎన్నికలు రావని మాట్లాడతారు, వస్తాయని మాట్లాడతారు, ఉప ఎన్నికలు వస్తాయి అని బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. అది మరి అది కూడా రాజ్యాంగ విరుద్ధమైతే సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందా? సుప్రీంకోర్టు తీర్పు చెబితే సుప్రీంకోర్టు స్పీకర్కు గడువు విధిస్తే ఆ గడువులోగా స్పీకర్ నిర్ణయాన్ని బట్టి, స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే కోర్టు నిర్ణయం బట్టి ఉప ఎన్నికలు రావడమా రాకపోవడం ఉంటాయి. ఉప ఎన్నికలు రావు అని రేవంత్ రెడ్డి అన్న మాటలు రాజ్యాంగ విరుద్ధమైతే అది కోర్టు ధిక్కరణ కిందికి వస్తే, ఉప ఎన్నికలు ఉంటాయనడం కూడా కోర్టు ధిక్కరణ కిందికి వస్తారట. ఎందుకంటే సుప్రీంకోర్టు ఏ తీర్పు చెప్పముందు ఎట్లా చెప్తారు ఉప ఎన్నికలు ఉంటాయని? ఉప ఎన్నికలు ఉంటాయని ఎట్లా చెప్తారు? సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందా? అంటే కోర్టు తీర్పు చెప్పకముందు ఉప ఎన్నికలు రావన్నా కోర్టు ధిక్కరణ అయితే, వస్తాయన్నా కూడా కోర్టు ధిక్కరణ అవుతుంది. అందులో శాసనసభ లోపల మాట్లాడడానికి ఇంకా ఫ్రీడమ్ ఉంటుంది, బయట మాట్లాడడానికి అసలు ఫ్రీడమ్ ఉండదు. రోజు బీఆర్ఎస్ నాయకులు చెప్తలేరు ఉప ఎన్నికలు వస్తాయని. మరి ఎట్లా చెప్తున్నారు? వాళ్ళందరూ కోర్టు ధిక్కరణ పాల్పడినట్టేనా? కంటెంప్ట్ ఆఫ్ కోర్టు. రాజ్యాంగం ప్రకారం శాసనసభలో మాట్లాడిన దానిపైన కోర్టు కేసులే పెట్టరాదు. కోర్టు ధిక్కరణ ఎట్లా అవుతున్నారు? నిజంగా అర్థం కాదు. విత్ ఆల్ రిగార్డ్ ఫర్ సుప్రీంకోర్టు జడ్జ్, అసలు ఒక శాసనసభ వేదికలో మాట్లాడిన దాన్ని ఇట్ ఈస్ బియాండ్ జ్యుడిషియల్ రివ్యూ. న్యాయ సమీక్షకే అవకాశం లేదు. న్యాయ సమీక్ష అవకాశం కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఎట్లా వస్తుంది? నాకు నిజంగా అర్థం కూడా కావట్లేదు విత్ మై లిమిటెడ్ నాలెడ్జ్. కానీ న్యాయ సమీక్షే లేనప్పుడు కోర్టు ధిక్కరణ అనే ప్రశ్నే ఉత్పన్నం కాదు కదా. ఇంకా కావాలంటే చెప్పచ్చు, కోర్టు పరిధిలో ఉన్న సెన్సిటివ్ అంశం పైన ముఖ్యమంత్రి మాట్లాడి ఉండకపోతే బాగుండేదని కోర్టు అంటే నేను ఒప్పుకుంటుంది. ఎందుకంటే న్యాయ వ్యవస్థకు శాసన సభకు మధ్య ఆ ఎగ్జిక్యూటివ్ అంటే రాజ్యాంగ 3 అంగాలైన ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జ్యుడిషియరీ మధ్య ఆ రిస్ట్రెయింట్ ఉండడం అవసరం. సో డెఫినెట్గా రేవంత్ రెడ్డి ఆ రిస్ట్రెయింట్ పాటించి ఉంటే బాగుండేది అని కోర్టు కనుక వ్యక్తం చేస్తే కరెక్ట్. అది కోర్టు ధిక్కరణ మోపచ్చాడు. కోర్టు ధిక్కరణ ఎట్లా మోపుతారు? కోర్టు సమీక్షించిన రాదు. అసెంబ్లీ లోపల మాట్లాడిన దాన్ని కోర్టులు సమీక్షించనే రావు కదా. సమీక్షించినప్పుడు కోర్టు ధిక్కరణ ఎక్కడికి వెళ్ళి వస్తుంది? అవకాశమే లేదు కదా. కోర్టు ధిక్కరణ అదైతే ఉప ఎన్నికలు రావన్నది కోర్టు ధిక్కరణ అయితే, వస్తాయని కూడా కోర్టు ధిక్కరనే. రావని అయినట్లు అయిపోయింది, వస్తాయని ఈయనట్లు అయిపోయింది. కోర్టు తీర్పు చెప్పదు. అందులో అసెంబ్లీ లోపల అయిపోయిన దానికన్నా బయట అయిపోయిన దానికి మొదలు కోర్టు ధిక్కరణ అవుతుంది కదా. అందువల్ల వి డోంట్ నో అది కోర్టు జడ్జిమెంట్ కాదు, జడ్జి స్టేట్మెంట్ వ్యాఖ్య అంటున్నారు కనుక ఇంతకంటే ఎక్కువ మనం మాట్లాడలేం. ఎందుకంటే వీ హ్యావ్ వెరీ హై రిగార్డ్ ఫర్ జ్యుడిషియరీ. ఎస్ సార్. అండ్ ఈ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై విచారణ సందర్భంగా స్పీకర్ తీరు మీద కూడా సుప్రీం ఘాటు వ్యాఖ్యలు చేసింది సార్. ఒకవేళ స్పీకర్ అసలు ఏ నిర్ణయం తీసుకోకుంటే రాజ్యాంగ సంరక్షకులుగా ఉన్న ఈ దేశ కోర్టులు నిస్సహాయంగా ఉండిపోవాల్సిందేనా?
ఇది ముమ్మాటికి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్టే. స్పీకర్ మా అభ్యర్థనకు స్పందించకుంటే ఆర్టికల్ 142 ప్రకారం చర్యలకు ఉపక్రమించే అధికారం మాకుంటుంది. గతంలో ఒక స్పీకర్ను కోర్టుకు పిలిపించామని కూడా మర్చిపోవద్దు అంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించిన పరిస్థితి సార్. స్పీకర్ నిర్ణయాన్ని కానీ స్పీకర్ చేస్తున్న ఈ కాలయాపనను కానీ కోర్టులు ప్రశ్నించవచ్చా? ఖచ్చితంగా ప్రశ్నించాలి కూడా, ఎందుకంటే స్పీకర్ రాజ్యాంగేతర శక్తి కాదు. స్పీకర్ కూడా రాజ్యాంగాన్ని లోబడే ఉండాలి. సుప్రీంకోర్టు గతంలో తీర్పు కూడా చెప్పింది, రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారు రాజ్యాంగము ద్వారా తమకు సంక్రమించిన అధికారాల్ని రాజ్యాంగబద్ధంగానే వాడుకోవాలి. అంటే రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారు రాజ్యాంగము ద్వారా తమకు సంక్రమించిన అధికారాల్ని రాజ్యాంగబద్ధంగానే వాడుకోవాలి. నా ఇష్టం వచ్చినట్టు వాడుకుంటే కలవదు కదా. సో స్పీకర్ ఈజ్ నాట్ ఎ సూపర్ న్యాచురల్ పవర్. సో ఈ మాట అన్నందుకు నా పైన సభా హక్కులు ఉల్లంఘన పెడితే నేను రెడీ టు ఫేస్ ఇట్. ఏం ఒక రాజ్యాంగ అతీత శక్తి స్పీకర్ కానీ, జడ్జిలు కానీ, ముఖ్యమంత్రులు కానీ, ప్రధానమంత్రులు కానీ మన దేశంలో సుప్రీం కాదు. మన దేశ రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగమే సుప్రీం. అందరము రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి. అన్ని వ్యవస్థలు రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి. దాంట్లో చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంటాయి. చట్టసభలు రాజ్యాంగ విరుద్ధంగా పనిచేస్తే కోర్టులు ప్రశ్నిస్తాయి. కోర్టుల జడ్జిలు కనుక తప్పు చేస్తే జడ్జిని చట్టసభలు అభిశంసించవచ్చు. అంతే తప్ప నేను నా ఇష్టం రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ ఉంటా అంటే కోర్టులు ఎందుకు చూస్తూ ఊరుకుంటాయి? చరిత్రలో చాలా ఉదాహరణలు ఉన్నాయి. కోర్టులు అద్భుతంగా స్పందించి ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడిన తీర్పు. నిన్న కాక మొన్న గుజరాత్ పోలీస్ ఒక ప్రతిపక్ష ఎంపీ పైన కేసు పెడితే ఇన్స్టాగ్రామ్ పోస్ట్ పైన కోర్టులు ఎంతో అద్భుతంగా స్పందించాయి. సో మీరు భావప్రజ్ఞ స్వేచ్ఛ యొక్క గొప్పతనాన్ని చెప్తూ ప్రజాస్వామ్య నాగరిక సమాజానికి అర్థవంతమైన జీవితానికి భావప్రజ్ఞ స్వేచ్ఛ కీలకమని సుప్రీంకోర్టు ఫర్ ఎ మీనింగ్ఫుల్ లైఫ్ అండ్ ఫర్ ఎ సివిలైజ్డ్ హెల్తీ సొసైటీ. ఒక సివిలైజ్డ్ డెమోక్రసీ నాగరిక ప్రజాస్వామ్యం కావాలంటే భావప్రజ్ఞ స్వేచ్ఛ కావాల్సిందే. జడ్జిలు తమకు నచ్చలేదు కనుక ఈ వ్యాఖ్యలు, ఆ వ్యాఖ్యలు మాట్లాడే హక్కు లేదని ఎవరినన్నా అంటే కోర్టులు కూడా తప్పన్నారు. పోలీసులను కూడా చాలా సీరియస్గా వాదించింది. పోలీసులు కూడా రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలి తప్ప మీరు భావప్రజ్ఞ స్వేచ్ఛ పైన భారత రాజ్యాంగం చెప్పింది తెలియకుండా ఎఫ్ఐఆర్లు పెట్టకూడదని పోలీసులను కూడా చెప్పింది. అద్భుతమైన తీర్పు. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 356 ఉంది. ఆర్టికల్ 356 ప్రకారం ఒక రాష్ట్ర ప్రభుత్వం కనుక రాజ్యాంగబద్ధంగా వ్యవహరించే పరిస్థితి లేదనుకోండి, ఫెయిల్యూర్ ద కాన్స్టిట్యూషనల్ మిషనరీ, రాజ్యాంగ యంత్రాంగము విఫలమైతే ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని తొలగించి శాసనసభను కూడా రద్దు చేసి రాష్ట్రపతి పాలన పెట్టే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంది. ఇది రాజ్యాంగ నిర్ణాయక సభలోనే తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇది ఫెడరల్ వ్యవస్థకు ప్రమాదకరమని. కానీ ఆ రోజు రాజ్యాంగం రాసిన సమయంలో దేశంలో ఉన్న అల్లకల్లోల పరిస్థితులు, 500 సంస్థానాల తిరుగుబాటు, దేశ విభజన, ఈ నేపథ్యంలో దేశ సమైక్యతను కాపాడడం కొరకు రాజ్యాంగంలో ఈ అధికరణ పెట్టారు ఆర్టికల్ 350. దీనిపైన మాట్లాడుతూ అంబేద్కర్ అంటారు, ఐ హోప్ ఇట్ విల్ బి ఎ డెడ్ ఆర్టికల్. ఇది నిర్జీవంగా పడి ఉండే రాజ్యాంగ అధికరణగా ఉంటుందని ఆశిస్తాను అన్నాడు అంబేద్కర్. అన్ఫార్చునేట్లీ అవకాశవాద రాజకీయాల వల్ల 100 సార్లు 100కు పైగా దాన్ని దుర్వినియోగం చేశారు. గొప్ప ప్రజాస్వామ్యవాదైన జవహర్లాల్ నెహ్రూ కాలంలోనే దుర్వినియోగం మొదలైంది. 59 అనుకుంటాను, ఈఎంఎస్ నంబూద్రిపాద్ ప్రభుత్వం కేరళలో కమ్యూనిస్ట్ ఫస్ట్ ఎలక్టెడ్ గవర్నమెంట్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం. దాన్ని తొలగించడం ద్వారా మొదలుపెట్టారు. అది 100 కన్నా పైన. అంబేద్కర్ అది నిర్జీవంగా పడి ఉండే అధికరణగా ఉంటుందని ఆశిస్తానంటే దాన్ని అత్యంత సజీవంగా ఉంచింది రాజకీయ వ్యవస్థ. అందుకప్పుడు సుప్రీంకోర్టు ఎస్ఆర్ బొమ్మాయి కేసులో చారిత్రాత్మకమైన తీర్పు చెప్తూ సుప్రీంకోర్టు ఏమన్నది, మీరు భారత రాష్ట్రపతికి కేంద్ర క్యాబినెట్ ఇచ్చే సలహా న్యాయ సమీక్షకు అతీతం. యూనియన్ క్యాబినెట్ అడ్వైజ్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ నాట్ ఎ సబ్జెక్ట్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ. కానీ ఆ సలహాకు ఎంచుకున్న ప్రాతిపదిక రాజ్యాంగబద్ధతను మాత్రం సమీక్షిస్తామన్నారు. సో ద కోర్ట్స్ విల్ రివ్యూ ద మెటీరియల్ ఆన్ విత్ ద అడ్వైజ్ ఈజ్ గివెన్. మీరు మీ ఇష్టమైనటువంటి అడ్వైజ్ ఇచ్చుకోండి, మాకు అభ్యంతరం లేదు, కానీ దానికి ఆ ప్రాతిపదికకు రాజ్యాంగబద్ధత ఉందా అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఈ అద్భుతమైన తీర్పు తర్వాత
ఆర్టికల్ 350 దుర్వినియోగం పూర్తిగా ఆగిపోయింది. ఎంత గొప్ప తీర్పు చూడండి. అలాగే మీకు భారత ప్రజాస్వామ్యంతో ప్రశ్న వచ్చింది. పార్లమెంటు రాజ్యాంగాన్ని సవరించవచ్చా, సవరించకూడదా? మారుతున్న సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితుల వల్ల రాజ్యాంగం స్టాటిక్గా ఎలా ఉంటుంది, డైనమిక్గా ఉండాలి కనుక రాజ్యాంగాన్ని మార్చుకోవచ్చు అన్నది ఒక వాదన. రాజ్యాంగాన్ని మార్చుకుంటూ పోతే రాజ్యాంగం మౌలిక స్వభావమే పోతుంది కదా అని ఇంకో మాట. అప్పుడు సుప్రీంకోర్టు కేశవానంద భారతి కేసులో అద్భుతమైన తీర్పు చెప్పింది. ఏమని చెప్పింది సుప్రీంకోర్టు? రాజ్యాంగాన్ని మార్చుకునే అధికారం పార్లమెంటుకు ఉంటుంది. ద పార్లమెంట్ has the power to amend the constitution, but it cannot amend the basic structure of the constitution as enshrined in the preamble of the constitution. రాజ్యాంగ పీఠికలో పేర్కొన్న రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చే అధికారం పార్లమెంటుకు కూడా లేదు అని కేశవానంద భారతి కేసులో చారిత్రాత్మక తీర్పు చెప్పింది. ఎంత గొప్ప తీర్పు అంటే, ఆ తీర్పు వెలువడిన రోజు రాజ్యాంగ ప్రియులు తమ పిల్లలకు కేశవానంద భారతిని పేర్లు పెట్టుకున్నారు. అంత గొప్ప జడ్జిమెంట్. రైట్ టు ప్రైవసీ, వ్యక్తిగత గోప్యత, జీవించే హక్కులో భాగమని కోర్టులు తీర్పు చెప్పాయి. సో ఇలాంటి అనేకమైన తీర్పులు. మోహిని జైన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక కేసులో సుప్రీంకోర్టు ఎడ్యుకేషన్ కెన్ నెవర్ బి ఎ క్లాస్ ప్రిజర్వ్, విద్య అనేది సంపన్నుల సొత్తుగా ఉండకూడదు అని తీర్పు చెప్పింది. ఇవన్నీ ఎలా వచ్చాయి? కోర్టులు తీర్పులు చెప్పాయి. ప్రజాస్వామ్యాన్ని కాపాడే హక్కు ఉంటుంది. ఖచ్చితంగా ఇవాళ 10వ షెడ్యూల్ను ఉల్లంఘిస్తూ, ఫిరాయింపు నిరోధక చట్టానికి తూట్లు పడుతూ రాజకీయ పార్టీలు అతి బహిరంగంగా, అతి దుర్మార్గంగా ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్నాయి. ఇందులో ఎవరూ అతీతులు కాదు. సో బీఆర్ఎస్ ఇవాళ బాధితులుగా చెప్తున్నారు. బీఆర్ఎస్ కూడా నిందితులే ఈ వ్యవహారంలో. వాళ్ళు చేసిన పనిదే, బీజేపీ చేసిన పనిదే, అన్ని పార్టీలు అదే పని చేస్తాయి. కాంగ్రెస్ పార్టీ చేసిన పనిదే, ఎవరైనా అదే పనులు చేస్తూ పోయారు. అన్ని పార్టీలు అదే పనులు చేస్తాయి కనుక కోర్టులు ఇన్వాల్వ్ కావాలి. స్పీకర్ రాజ్యాంగ అతీత శక్తి కాదు. భారత రాజ్యాంగ భగవంతుడే ఈ భూమిపైన, భారత బొడ్డలపైన దిగి వస్తే ఆ భగవంతుడు కూడా రాజ్యాంగబద్ధంగానే వివరించాలి. నాకు సంబంధం లేదు, నేను భగవంతుణ్ణి, నేను సృష్టించిన మానవుడే కదా రాజ్యాంగాన్ని రాసింది అంటే, దేవుడా మీరైనా రాజ్యాంగాన్ని గౌరవించాలి అని చెప్తాడు. చెప్పాల్సిందే. అందులో స్పీకర్ భగవంతుడు కన్నా గొప్పవాడా? నాకు అర్థం కాని అంశం. స్పీకర్ భగవంతుడు రోడ్లపైన గుళ్ళు, మసీదులు, ప్రార్థనా స్థలాలు కడితే సుప్రీంకోర్టు గొప్ప తీర్పు చెప్పింది. జస్టిస్ గోపాల్ గౌడే, గాడ్ విల్ నెవర్ అబ్స్ట్రక్ట్ రోడ్, దేవునికి ఏం పని లేదా రోడ్డును అడ్డంగా ఉంటాడా అని. సో గాడ్ విల్ నెవర్ అబ్స్ట్రక్ట్ ద పాత్ అన్నాడు. అసలు దేవుడు రోడ్డును ఎప్పుడూ అడ్డుకోడు. దేవుడు అంటేనే మానవ లోక కళ్యాణం కొరకు ఉంటాడు, రోడ్లకు అడ్డంగా ఉంటాడా దేవుడు అన్నాడు. ఇలాంటి అనేక సందర్భాల్లో కోర్టులు ముందుకు వచ్చాయి. ఇవాళ స్పీకర్ నిర్ణయాలు తీసుకోకుండా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు. అందువల్ల ఆ స్పీకర్ నిర్ణయం తీసుకోమని సుప్రీంకోర్టు ఆదేశించాల్సిందే ప్రత్యేక పరిస్థితులు, తప్పదు. అలాగే ఈ మెర్జర్ ప్రొవిజన్ కూడా కొట్టిపారాల్సిందే. నథింగ్ ఇస్ అ నాన్ సెన్స్ మెర్జర్ అనేది. అసలు ఒరిజినల్ పార్టీ విలీనం కాకుండా లెజిస్లేచర్ పార్టీ విలీనం ఏంటి? తెలుగుదేశం పార్టీ ఎప్పుడో బీజేపీలో విలీనమైంది, మీకు తెలుసా? రాజ్యసభలో మీకు సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, గరకపాటి మోహన్ రావు, వీళ్ళు సీఎం రమేష్, వీళ్ళు బీజేపీలో చేరిన రోజు టీడీపీ విలీనమైపోయింది. బీజేపీలో మరి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎందుకుందో నాకు తెలియదు. ఆల్రెడీ టీడీపీ లేదండి. టీడీపీ 2 చోట్ల విలీనమైంది. పార్లమెంట్లో బీజేపీలో విలీనమైంది, తెలంగాణలో బీఆర్ఎస్లో విలీనమైంది. చంద్ర వెంకట వీరయ్య ఎమ్మెల్యేలు పోయినప్పుడు బీఆర్ఎస్లో విలీనమైంది. 2 సార్లు విలీనమవుతుంది ఒక పార్టీ. నాకు అర్థం కాదు, 2 సార్లు విలీనమవుతుందా? రాష్ట్రంలో ఒక పార్టీలో విలీనమవుతుందట, దేశంలో ఇంకో పార్టీలో విలీనమవుతుందట. ఇది ఎక్కడ? ఇంత రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టిస్తుంటే కోర్టులు మరి చూస్తూ ఊరుకోకూడదు, ఖచ్చితంగా రియాక్ట్ కావాలి. ఎప్పుడు రియాక్ట్ అవుతుందా అని అలాంటి ఎదురు చూస్తున్నాడు. ఇస్తూ అసెంబ్లీ తీర్మానం చేసింది, కేంద్రానికి పంపించింది. సో ఇక్కడ అమలు చేయాల్సింది కేంద్రమే కాబట్టి 42% రిజర్వేషన్లకు సై అనుకుంటే ధర్మయుద్ధం చేస్తాము అంటూ ఉన్నారు రేవంత్ రెడ్డి. సో ఇది సార్ ప్రాక్టికల్గా, లీగల్గా, టెక్నికల్గా 42% రిజర్వేషన్స్ సాధ్యమా, లేకపోతే రాజకీయ లబ్ధి కోసం చేస్తున్న పోరాటంగా మోడీ ప్రభుత్వం తలుచుకుంటే సాధ్యమే. అందుకే కాంగ్రెస్ పార్టీ ఒక పొలిటికల్ అటాక్ మొదలుపెట్టింది. ఎందుకంటే భారత రాజ్యాంగం ప్రకారము, రాజ్యాంగం అంటే మనకు 2, రాజ్యాంగంలో ఏముంది, రాజ్యాంగం పైన రాజ్యాంగ కోర్టులు అంటారు, సుప్రీంకోర్టు, హైకోర్టు, కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్ అంటారు. అంటే మనం మీకు జిల్లా కోర్టు ఉంటుంది, జిల్లా కోర్టు రాజ్యాంగం పైన తీర్పులు చెప్పదు. సో కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్ అయిన సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చిన తీర్పులు కూడా రాజ్యాంగంలో భాగమే. ఇట్స్ కాల్డ్ జ్యూరిస్ప్రుడెన్స్ అంటారు.
సో ఈ కాన్స్టిట్యూషనల్ జ్యూరిస్ప్రుడెన్స్ అంటే జ్యూరిస్ప్రుడెన్స్ ఆన్ రిజర్వేషన్స్ అంటే ఈ రిజర్వేషన్ అనే అంశం పైన ఇప్పటి వరకు కోర్టులు ఇచ్చిన తీర్పులో 50% మించకూడదు అని. అందులో మీకు రాజ్యాంగం గురించి ఎవరికైనా అర్థం కావాలంటే కొన్ని జడ్జిమెంట్లు మీరు మొత్తం చదవాలి, అది 100 పేజీలు ఉంటుంది. ఉదాహరణకు కేశవానంద భారతి కేసు, ఎస్ఆర్ బొమ్మాయి కేసు, రైట్ టు ప్రైవసీ జడ్జిమెంట్, శ్రేయా సింఘాల్ కేసు, భావప్రకటన స్వేచ్ఛ అర్థం కావటానికి. అలాంటి గొప్ప తీర్పుల్లో మీకు ఇంకో ముఖ్యమైన తీర్పు ఇందిరా సాహ్ని కేసు. ఇది మండల్ కమిషన్ కేసు అంటాం. ఇట్ ఈస్ కన్సిడర్డ్ as a మ్యాగ్నా కార్టా, ఆ రకంగా సామాజిక న్యాయం పైన సుప్రీంకోర్టు ఇచ్చిన సాధికారికమైన తీర్పు ఇందిరా సాహ్ని కేసు. సో ఈ కేసులో సుప్రీంకోర్టు క్లియర్గా అన్నది to balance the competing constitutional provisions, the reservation should not exceed 50% అని. అంటే రాజ్యాంగంలో ఉన్న భిన్నమైన అధికరణలను మధ్య సమతుల్యత సాధించాలి అంటే, సమన్వయం సాధించాలి అంటే మొత్తం రిజర్వేషన్లు 50% దాటకూడదు అని. ఇది ఒక్క ఇందిరా సాహ్ని కేసే కాదు, అనేక తీర్పుల్లో సుప్రీంకోర్టు పదే ఇదే అంశాన్ని చెప్పింది. ఇంకో అంశం కూడా చెప్తూ రైట్ టు ఈక్వాలిటీ ఈజ్ ఏ రూల్, అఫర్మేటివ్ యాక్షన్ ఈజ్ ఏ ఎగ్జెంప్షన్. అంటే రైట్ సమానత్వం అనేది రూల్, రిజర్వేషన్ అనేది ఆ రూల్కు మినహాయింపు. ఎన్ ఎక్సెప్షన్ కెన్ నెవర్ బీ అబౌవ్ ద రూల్ అని సుప్రీంకోర్టు చెప్పింది. సో ఒక మినహాయింపు ఎప్పుడూ కూడా రూల్ కన్నా ఎక్కువ ఉండదు. ఇప్పుడు మనము వారం రోజుల్లో 5 రోజులు 6 రోజులు పనిచేస్తాం. ఐటీ వాళ్ళైతే 2 రోజులు, కేంద్ర ప్రభుత్వం అయితే 2 రోజులు, రాష్ట్ర ప్రభుత్వం ఇతర వాళ్ళు 6 రోజులు పనిచేస్తారు. రూల్ ఏంటి? సెలవు 1 డే ఆర్ 2 డేస్ సెలవు అనేది ఎక్సెప్షన్. రూల్ ఏంటి? వారంలో పనిచేయాలనేది రూల్. సో ఎక్సెప్షన్ ఎక్కడ? ఎక్సెప్షన్ ఈజ్ కెన్ నెవర్ బి అబౌవ్ ద రూల్. అంటే 5 రోజులు నువ్వు సెలవు తీసుకో, 2 రోజులు పనిచేయని ఎక్కడ ఉండదు. దట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. ఎక్సెప్షన్ కెన్ నెవర్ బి ద రూల్. రూల్కి ఒక్కొక్కసారి మినహాయింపు ఇస్తాం, ప్రతిరోజు పనిచేయాలి, కానీ వారంలో ఒక రోజు సెలవు తీసుకో, ఒక సిఎల్ తీసుకో, సిక్ లీవ్ తీసుకో, ఇవన్నీ ఎక్సెప్షన్స్. నేను సిక్ లీవ్ ఉన్నది కదా అని చెప్పి రోజు సిక్ అవుతా అంటే ఉద్యోగం ఎవరు జీతం ఇయ్యాడు కదా. సో మీకు పౌరాణిక కథ ఉంది, ఆసక్తికరమైంది. శివుడు నందీశ్వరునికి పిలిచి, మానవాళికి నువ్వు ఒక ఆరోగ్య సూత్రము చెప్పు నందీశ్వర, వారం రోజుల్లో 6 రోజులు తలస్నానం చేసి ఒక్కరోజు సాధారణ స్నానం చేయండి, ఆరోగ్యం బాగుంటుంది అని చెప్పారంట. నందీశ్వరుడు ఇది చెప్దామని వచ్చి 6 రోజులు, 6 రోజులు తలస్నానం, 1 రోజు స్నానం, ఇది కన్ఫ్యూజ్ అయ్యాడు. ఈ కన్ఫ్యూజ్ అయిపోయి భూమికి వచ్చి 6 రోజులు నార్మల్ స్నానం చేయండి, 1 రోజు తలస్నానం చేయండి సరిపోతుందని చెప్పాడు. దాంతో శివునికి కోపం వచ్చి, నందీశ్వర నేను చెప్పింది ఒకటి, నువ్వు ఇంకొకటి అన్నావు అని నిన్ను భూమిపైన మానవులు హింసించుతురుగాక అని శపిస్తే, నందీశ్వరుడిని మళ్ళీ వేడుకుంటే దాని శాపానికి విమోచనగా నిన్ను పూజిస్తారుగాక అని. అందుకే మనం నందీశ్వరుని పూజిస్తాం. సో ఇది ఎంత నిజం, ఇదొక కథ. సో అంటే అర్థం ఏంటి? ఈవెన్ శివుడు నందీశ్వరుని పౌరాణిక కథ కూడా ఎక్సెప్షన్ రూల్ మధ్య డిఫరెన్షియేట్ చేసింది. సో ఎక్సెప్షన్ కెనాట్ బి అబౌవ్ ద రూల్ అని శివుడు చెప్తే, నందీశ్వరుడు కమ్యూనికేట్ చేసింది ఏంటి? ఎక్సెప్షన్ ఇది అబౌవ్ ద రూల్ అని చేశాడు. ఎక్సెప్షన్ ఎక్కువ చేశాడు, రూల్ తక్కువ చేశాడు. శివుడేమో రూల్ ఎక్కువ చెప్పి ఎక్సెప్షన్ తక్కువ చెప్తే. సో అందువల్ల ఎప్పుడు కూడా రూల్ అండ్ ఎక్సెప్షన్ ఇది కీలకం. సో అందువల్ల రైట్ టు ఈక్వాలిటీ ఇస్ రూల్. కులము, మతము, వర్గము, రంగు, లింగ ఏ భేదాలు చూడకూడదని రాజ్యాంగం చెప్తుంది. ఇది బేసిక్ సూత్రం మన రాజ్యాంగానికి ప్రాతిపదిక, రైట్ టు ఈక్వాలిటీ అని. కానీ దానికి ఎక్సెప్షన్ ఏంటి? సమాజంలో అసమానతలు ఉన్న సమాజం అనేది, 1000 సంవత్సరాల నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ ఉన్న సమాజం ఇది. మన దేశంలో కులానికి పేదరికానికి మధ్య కూడా చాలా దగ్గరి బంధం ఉంటుంది. దెర్ ఇస్ ఎ సిగ్నిఫికెంట్ సిమిలారిటీ బిట్వీన్ ద కాస్ట్ అండ్ క్లాస్ ఇన్ ఇండియా. డిస్సిమిలారిటీ కూడా ఉంటుంది, ఉండదని అంటలేను, కానీ సిమిలారిటీ కూడా ఎక్కువ ఉంటుంది. కనుక మన దేశంలో ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్, అది కూడా కాస్ట్ కాదు, కోర్టు చెప్పింది కాస్ట్ కెన్ ఓన్లీ బి ఎ కన్వీనియంట్ స్టార్టింగ్ పాయింట్ అని చెప్పింది, అదే టోటాలిటీ అని చెప్పలే. సో అందువల్ల ఈ జడ్జిమెంట్లు వచ్చాయి కనుక 50% మించకూడదు. మరి 50% మించినప్పుడు తెలంగాణ అసెంబ్లీ చేసిన చట్టం
42% ఎలా వస్తుంది రిజర్వేషను? ఎందుకంటే 42% చేస్తే అది 60% దాటిపోతుంది కదా. తమిళనాడు ఈవెన్ ఛత్తీస్గఢ్ చట్టం కూడా ఉంటుంది. తమిళనాడు మాత్రం 60 కన్నా ఎక్కువ ఉంది. ఎందుకుంది అంటే తమిళనాడు చేసిన చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చారు. ఈ రాజ్యాంగం 9వ షెడ్యూల్కు ఉన్న ప్రత్యేకత ఏంటంటే 9వ షెడ్యూల్లో ఏదైనా చట్టం చేస్తే న్యాయ సమీక్షకు అతీతం, కోర్టులు దానిపైన చర్యలు తీసుకోలేదు. అందువల్ల తమిళనాడు చట్టం పైన కోర్టులు సమీక్షించలేదు. కానీ ఈ తమిళనాడు చట్టం వచ్చాక సుప్రీంకోర్టు ఇంకో తీర్పు చెప్పింది. ఆ తీర్పులో ఏమన్నదంటే మీరు రాజ్యాంగ 9వ షెడ్యూల్ 9th షెడ్యూల్లో చేర్చిన ఆ చట్టం కనుక రాజ్యాంగ మౌలిక స్వరూపానికి వ్యతిరేకమైతే మేము దాన్ని సమీక్షిస్తామన్నారు. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఇంక్లూడెడ్ ఇన్ ద 9th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఇఫ్ ఇట్ వయలేట్స్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ద కోర్ట్స్ విల్ రివ్యూ ఇట్ అని చెప్పింది. అందువల్ల ఇప్పుడు కోర్టులు దాన్ని రివ్యూ చేస్తే పోతుంది. ఈలోగా రావాలి అంటే మోడీ ప్రభుత్వం పార్లమెంట్లో చేయాల్సింది అంటే తెలంగాణ చట్టాన్ని తీసుకెళ్ళి 9th షెడ్యూల్లో పెట్టాలి. ఇది కేంద్రం చెయ్యదు అని కాంగ్రెస్ పార్టీ నమ్మకం కూడా. ఎందుకంటే బీజేపీ స్టేటెడ్ పొజిషన్ రిజర్వేషన్లు 50% మించకూడదు అని. సో బీజేపీ బీసీల పేరిట రాజకీయం చేస్తుంది. నరేంద్ర మోడీ నేను ఓబీసీ అని చెప్పుకుంటున్నాడు, నా క్యాబినెట్లో బీసీలు ఎక్కువ అంటున్నాడు, తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రిని చేస్తామంటున్నాడు. కాంగ్రెస్ పార్టీ బీసీని ముఖ్యమంత్రి చేయగలుగుతుందా, బీఆర్ఎస్ బీసీని ముఖ్యమంత్రి చేయగలరా అని ఉతికారేస్తున్నారు. మరి ప్రజలు ఎందుకు ఊరుకుంటారండి? అంత కమిట్మెంట్ ఈ బీసీలకు ఉంటే మరి మోడీకి చెప్పి పార్లమెంట్లో 9th షెడ్యూల్లో చేర్చేయండి తెలంగాణ చట్టం, పంచాయతీ అయిపోతుంది. కోర్టులు సమీక్షించినప్పుడు సమీక్షిస్తాయి, తమిళనాడు చట్టాన్ని సమీక్షించినప్పుడు తెలంగాణ చట్టాన్ని కూడా సమీక్షిస్తాయి. ఇప్పుడైతే ఇమీడియట్గా ఈ చట్టం అమల్లోకి వచ్చి 42% రిజర్వేషన్లు రావాలి అంటే చిన్న పని ఏంటంటే మోడీ తలుచుకుంటే అయిపోతుంది. ఎందుకంటే దాన్ని తీసుకెళ్ళి 9th షెడ్యూల్లో పెడితే అయిపోతుంది. ఎందుకు మరి సుప్రీంకోర్టు ఈ మాట చెప్పింది? మరి ఈ 50% దానికి ఇంకొక డైమెన్షన్ కూడా ఉంది. ద సుప్రీంకోర్టు ఇందిరా సహాని కేసులో ఏం చెప్పింది అంటే రిజర్వేషన్ ఆర్ నాట్ ప్రపోర్షనేట్ టు ద పాపులేషన్, దే ఆర్ అడిక్వేట్ అన్నది. అంటే జనాభాకు దామాషా పద్ధతిలో రిజర్వేషన్లు ఉండవు. ఆ వెనుకబడిన వర్గాలకు చెందిన వారు సముచితమైన ప్రాధాన్యత ఉందా, చాలినంత ప్రాధాన్యత ఉందా, అడిక్వేట్గా ఉందా అని మాత్రమే చూస్తారని. సో అందువల్ల ఈ లీగల్ ఛాలెంజెస్ అయితే ఉన్నాయి. దాన్ని అందుకే మా కాంగ్రెస్ పార్టీ బీజేపీ కోర్టులోకి వదిలేసి మీరు చెప్పినప్పుడు పార్లమెంట్ రాజ్యాంగ 9th షెడ్యూల్ చేర్చాలి, చేరిస్తే నీకు అయిపోతుంది, పరిష్కారం అయిపోతుంది అని చెప్తున్నారు. లేదు రాజ్యాంగాన్నే సవరించి 50% మించకూడదు అనే పరిమితి లేదు అని చేశారనుకోండి అయిపోతుంది. కానీ అది చేయిస్తే మళ్ళీ కోర్టులో ఏం తెలిస్తే కోర్టు తేల్చినప్పుడు తెలుస్తాయి. ఇందిరా సహాని కేసులో కూడా 50% ఎట్టి పరిస్థితుల్లో మించకూడదు అనలేదు సుప్రీంకోర్టు. ఏ స్పెషల్ కేస్ హ్యాస్ టు బి మేడ్ అవుట్ అన్నది. ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో 50% దాటవచ్చని కూడా చెప్పింది. ఉదాహరణకు ఫార్ ఫ్లంగ్ ఏరియాస్ ఉంటాయి. ఇప్పుడు మీకు ఉత్తరాఖండ్ ఉంది, లేదు మీకు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఉన్నాయి, ఆడ 90% గిరిజనులే, ఆడ నువ్వు దాటవద్దు అంటే ఎట్లా కలుస్తుంది? సో అందువల్ల ఇందిరా సహాని కేసులో ఆ వెసులుబాటు కూడా ఇచ్చారు. ఆ వెసులుబాటును ఉపయోగించుకోండి చేయొచ్చు కదా అని. అందువల్ల ఇప్పుడున్న కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ కోర్టు జడ్జిమెంట్ల నేపథ్యంలో జరుగుతున్న రాజకీయ పోరాటం ఇది. రైట్ సార్. రీసెంట్గా జరిగిన కొన్ని ఎన్కౌంటర్స్లో మావోయిస్టు సానుభూతి పరులు కొన్ని 100 మంది చనిపోయారు సార్. అమిత్ షా చెప్తూ ఉన్నారు March 31, 2026 కల్లా, అంటే ఈ 1 yearలో నక్సల్స్ రహిత భారత్ చేస్తాము అని చెప్పేసి ఒక ప్రపోజల్తో ముందుకు వచ్చారు సార్ మావోయిస్టులు. ఆపరేషన్ కగార్ను ఆపేస్తే శాంతికి సిద్ధమంటూ మావోయిస్టులు ఒక లేఖను కూడా రిలీజ్ చేశారు. ఏం చెప్తారు సార్? అంటే దానికి ఆల్రెడీ ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి స్పందిస్తూ ఆయుధాలు వదిలేయండి అప్పుడు ఆలోచిద్దామన్నారు. కానీ మనకు అర్థం కావాల్సింది ఇప్పుడే కాదు, గతంలో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా ఇదే మాట చెప్తూ వచ్చారు. ఆయుధాలు వదిలేస్తేనే నక్సలైట్లతో చర్చలు అని ముఖ్యమంత్రులు అంటుంటారు. అసలు ఆయుధాలు వదిలేదానికి చర్చలు ఏముంటాయి? ఆయుధాలు ఉన్నాయి కనుక నేను చర్చిస్తున్నావు కదా. ఆయుధాలు వదిలేస్తే చర్చలు ఏంటి? నాకు అర్థం కాని అంశం. ఆయుధాలు వదిలేక చర్చలు అవసరమే లేదు కదా. ఆయుధాలు పట్టుకున్నావు కనుకనే చర్చలు కదా. నదీ ప్రవాహం ఉధృతంగా ఉంది కనుకనే అడ్డుకట్ట వేస్తావు కదా. నదీ ప్రవాహం ఉధృతంగా లేదు, అడ్డుకట్ట ఎవడేసుకుంటాడండి? సో నక్సలైట్లు ఆయుధాలు పట్టుకున్న ఆకలి అవుతున్నాయి తింటా అంటే ఆకలి కాకపోతే ఎందుకు తింటామండి? అలాగే తింటరా? ఇంకా ఆకలి కాకపోయినా తినేటోడు ఉండొచ్చేమో. కానీ ఆయుధాలు వదిలేసినాక చర్చలే లేవు కదా.
ఇప్పుడు భారతదేశంలో సిపిఐ ఆయుధాలు వదిలేసింది, సిపిఐఎం ఆయుధాలు వదిలేసింది. దాంతో బీజేపీ ప్రభుత్వాలు చర్చలు జరుపుతున్నాయి ఎక్కడన్నా? సిపిఐ సిపిఎంలతో బీజేపీ చర్చలు జరుపుతున్న, ఆయుధాలు వదిలేసిన కమ్యూనిస్టులతో చర్చలు జరపడం లేదు కదా బీజేపీ. ఆయుధాలు పట్టుకున్న కమ్యూనిస్టులతోనే చర్చలు. భారత కమ్యూనిస్టు ఉద్యమంలో ఆయుధాలు పట్టుకున్న గ్రూపులుగా మావోయిస్ట్ పార్టీ ఉంది కనుకనే సమస్య కదా. అందువల్ల ఆయుధాలు వదిలితేనే చర్చలు అంటే ప్రాక్టికల్గా ఒక్కడుగు ముందుకు పోదు. ఏం చేయాలి? ఈ సమస్య ప్రతిసారి వచ్చినప్పుడు నేను ఒకటే చెప్పాను, అప్పుడైనా ఇప్పుడైనా ఆయుధాలు వదిలేయాలన్నది ప్రభుత్వం షరతు విధించితే ప్రాక్టికల్గా సాధ్యం కాదు. కానీ మేము ఆయుధాలు చూపెడతాం, ప్రదర్శిస్తాం, మా దగ్గర ఆయుధాలు అలాగే పట్టుకొని తిరుగుతామని నక్సలైట్లు అంటే సాధ్యం కాదు. ఆయుధాలను పక్కకైతే పెట్టాలి చర్చలు జరగాలంటే. అంటే కాల్పుల విరమణ అంటే అర్థం ఏంటి? ఆయుధాలు వాడకూడదు కదా. ఆయుధాలు ప్రదర్శించడాన్ని నక్సలైట్లు వదిలేయాలి, ఆయుధాలు వదిలేయాలి అన్న డిమాండ్ ప్రభుత్వం వదిలేయాలి. అప్పుడు ఏమైనా చర్చలకు సాధ్యమయ్యే అవకాశం ఉంటుంది. కానీ అన్ఫార్చునేట్ ఏంటంటే ఆ బ్యాటిల్ ఫీల్డ్లో కేంద్ర ప్రభుత్వాన్ని చాలా పెద్ద పై చేయండి. రోజుకు మనం ప్రతిరోజు 20 మంది 10 మంది 30 మందిని లేపడేస్తున్నారు. అంటే ఒక బలహీనమైన పొజిషన్లో శాంతి మంత్రం జపిస్తే శత్రువు ప్రత్యర్థి ఎప్పుడూ వినడు. వెరీ అన్ఫార్చునేట్ అంటే మావోయిస్ట్ పార్టీ బలంగా ఉన్నప్పుడు శాంతికి ముందుకు వచ్చి ఉంటే శాంతి చర్చలకు ఉపయోగపడేది. కానీ బెటర్ లెట్ దెన్ నెవర్ అంటారు కనుక ఇప్పటికైనా వచ్చినప్పుడు బ్యాటిల్ ఫీల్డ్లో మాకు ఆధిక్యత ఉంది కదా, మేము వాళ్ళని అంతం చేస్తాం, అసలు చర్చలు ఎందుకని కేంద్ర ప్రభుత్వం అనుకుంటే పొరపాటు. అర్థం కావాల్సింది కేంద్ర ప్రభుత్వానికి అనేక కమిటీ నివేదికలు చెప్పింది, మావోయిజం ఈజ్ నాట్ ఎ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం, మావోయిజం ఈజ్ నాట్ జస్ట్ అన్ ఇంటర్నల్ సెక్యూరిటీ ప్రాబ్లం. అంటే కేవలం శాంతి భద్రత సమస్య కాదు మావోయిస్ట్ ప్రాబ్లం, కేవలం అంతర్గత భద్రత సమస్య కాదు. ఇది దే రూటెడ్ ఇన్ సోషల్ అండ్ ఎకనామిక్స్. సామాజిక ఆర్థిక పరిస్థితుల్లో మావోయిస్టు ఉద్యమం ఉంది. ఇదే పొలిటికల్ మూమెంట్. పొలిటికల్ మూమెంట్ను మీరు చర్చలతో కాకుండా ఎలా పరిష్కరిస్తావు? ఆయుధాలతో పరిష్కరించగలవా? మావోయిజం అనేది ఒక ఆలోచన తుపాకీ కాల్చగలుగుతుందా? మనుషులు కాల్చగలుగుతుంది. కానీ ఆయుధము ఎప్పుడు కూడా తుపాకీ నీకు అమిత్ షా ఉన్న సర్వశక్తులు వాడినా, భారత సైన్యం వచ్చిన మనుషులు మాత్రమే చెప్పగలుగుతుంది, ఆలోచనలు చెప్పలేదు. ఆలోచనలు మావోయిజం అనేది ఆలోచన కనుక ఆ ఆలోచన భౌతిక పరిస్థితులు ఉన్నంతకాలం, గ్రౌండ్ మీద సోషల్ ఎకనామిక్ కండిషన్స్ కండ్యూసివ్గా ఉన్నంతకాలం మీరు ఎంత అణచివేసినా ఎంత నిర్బంధాలు పెట్టినా మళ్ళీ ఏదో ఒక సమయంలో బయటకు వస్తూనే ఉంటుంది. సో ఆ సమయం వరకు పైచేయి ఉండొచ్చు. ఈ 60 ఏళ్ళు లేట్ 60s స్టార్ట్ అయింది మావోయిస్ట్ ఉద్యమం, నక్సలైట్ ఉద్యమం. చారు మజుందార్ నాయకత్వంలో లేట్ 60s స్టార్ట్ అయింది. ఇప్పటికీ 65 ఏళ్ళు అయింది. ఎన్ని ప్రభుత్వాలు వచ్చాయి? మరి ఎందుకు అర్థం కాలే? అందువల్ల ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వానికి అర్థం కావాల్సింది ఈ ఐడియాలజికల్ హేట్రెడ్. బీజేపీకి నక్సలైట్లతో ఉన్న సైద్ధాంతిక ఆ వ్యతిరేకత కరెక్టే కావచ్చు, వాళ్ళకు ఆ వ్యతిరేకత ఉండవచ్చు, కరెక్టే. అంటే ఆ వ్యతిరేకత ఉన్నది కదా అని చెప్పి ప్రభుత్వంలో ఉన్నప్పుడు నేను అంతం చేస్తానంటే అంతం చేయాలనే లక్ష్యం సాధించాలన్నా కూడా ఆ సామాజిక ఆర్థిక స్థితిగతుల్ని సవరించాలి. అందుకొరకు చర్చలు జరపాలి. చర్చలు జరపడం దేని కొరకు? ప్రజల కొరకు, మావోయిస్ట్ పార్టీ కొరకు కాదు. కానీ ఇరువైపులా చర్చల్లో సిన్సియారిటీ ఉండాలి. వెరీ అన్ఫార్చునేట్ ఏంటంటే చాలా సందర్భాలు ఉండవు. ప్రభుత్వము మరింతగా మావోయిస్టుల కదలికలు అర్థం చేసుకోవడానికి, వాళ్ళను చావు దెబ్బ తీయడానికి చర్చల్ని ఉపయోగించుకోకూడదు. మావోయిస్టులు కూడా రీఎక్కుపై కొత్త కాడ రిక్రూట్ చేసుకుని ఆయుధాలు సమకూర్చుకోవడానికి చర్చల సమయాన్ని ఉపయోగించకూడదు. ఈ రెండు జరిగితేనే చర్చలు సఫలమవుతాయి. ఎందుకంటే నేను రాజశేఖర రెడ్డి ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరిపిన సమయంలో ప్రభుత్వము మావోయిస్టులు అంగీకరించినటువంటి కాల్పుల విరమణ కమిటీలో సభ్యుని నేను. ప్రభుత్వమే నియమించిన కమిటీ అది. సీజ్ ఫైర్ మానిటరింగ్ కమిటీ, రెండు పక్షాలు అంగీకరించినటువంటి కమిటీలో మెంబర్గా ఉన్నాను. సో మావోయిస్టులతో అగ్రనేతలతో అప్పుడు హోంమంత్రి జానారెడ్డి ఇచ్చిన విందులో లంచ్ టైంలో కూడా పాల్గొన్నాను. విందు కాదు కానీ లంచ్. సో వాళ్ళతో మాట్లాడాను కూడా. సో అల్టిమేట్గా చర్చల్లో రెండు వైపులా సిన్సియారిటీ ఉండాలి. అన్ఫార్చునేట్లీ బ్యాటిల్ ఫీల్డ్లో అడ్వాంటేజ్లో ప్రభుత్వం ఉన్న సమయంలో మావోయిస్టు నుంచి ఈ ప్రతిపాదన వచ్చింది. అందుకని దాన్ని బీజేపీ ప్రభుత్వం అంగీకరిస్తుందా అంటే అనుమానాస్పదమే. అంగీకరించాలా అంటే ఖచ్చితంగా అంగీకరించాలి. ఇది ఒక అవకాశం. వాళ్ళు శాంతి చర్చలకు ముందుకు వచ్చారు కనుక
శాంతికి సిద్ధమన్నారు కనుక అల్టిమేట్గా ప్రజాస్వామ్యంలో ఏదైనా డైలాగ్తోనే పరిష్కారం. దేశ వ్యతిరేక శక్తులతో, కాశ్మీర్లో తీవ్రవాద శక్తులతోనే ప్రభుత్వాలు చర్చలు జరిపిన సందర్భాలు ఉన్నాయి. అలాంటప్పుడు ఈ దేశంలోనే తప్పుదారులు ఉండొచ్చు వాళ్ళు, కానీ ఈ దేశ బిడ్డలే కదా. ఇలా మావోయిస్టులు అందరూ విదేశీ వాళ్ళు కాదు కదా, మన దేశ బిడ్డలే. సో వాళ్ళతో చర్చ జరపడానికి అభ్యంతరం ఎందుకు ఉండాలి ప్రభుత్వాలకు? రైట్ సార్. ఇక భారతీయ జనతా పార్టీ పాలన మీద, మోదీ గ్రాఫ్ మీద ఏఐ చాట్బాట్ గ్రాక్ ఇస్తున్న రెస్పాన్సెస్ అండ్ రిప్లైస్ ఆ పార్టీకి చాలా తలనొప్పిగా మారిన పరిస్థితి సార్. లోక్సభ ఎన్నికల తర్వాత క్రమంగా కమలం పార్టీ వాడిపోతోంది, దేశవ్యాప్తంగా పాపులారిటీని కోల్పోతోన్న ప్రధాని మోదీ ఎన్నికల హామీలను నిలబెట్టుకోవడంలో మోదీ సర్కార్ ఫెయిల్. క్షేత్రస్థాయి పరిస్థితిపై కుండబద్దలు కొట్టిన ఏఐ చాట్బాట్ గ్రాక్ విధానపరమైన నిర్ణయాలతో దేశ ఆర్థిక రంగం కుదేలని జవాబు, విభజన రాజకీయాలతో ప్రజా వ్యతిరేకత పెరుగుతున్నదన్న గ్రాక్. సో చాలామంది అడిగిన ప్రశ్నలకు ఇచ్చిన గ్రాక్ ఇస్తున్న రెస్పాన్స్ సార్ ఇది. అంటే గ్రాక్ చెప్తోన్నది నమ్మొచ్చా మనం? అంటే అది ఏ చాట్బోర్డ్ వాడు దేనిపైన ట్రైన్ చేస్తే అది అలా రిప్లై ఇస్తుంది. అందువల్ల క్షేత్ర బలహీనపడుతుంది బీజేపీ అంటే ఎన్నికల తర్వాత హర్యానాలో గెలిచింది, మహారాష్ట్రలో గెలిచింది, ఢిల్లీలో గెలిచింది. బలహీనపడినట్టు ఎట్లా అంటాం? అది క్షేత్రస్థాయి పరిస్థితులను రిఫ్లెక్ట్ చేస్తుంది. నమస్తే తెలంగాణ వచ్చిన వార్త వారికి బీఆర్ఎస్ కనబడుతుంది అలాగే, కానీ రియల్ కాదు కదా. ఇప్పుడు 2024 ఎన్నికల తర్వాత వరుస పెట్టి 3 రాష్ట్రాలు గెలిచారు, మామూలు విషయం కాదు కదా. అది కూడా లోక్సభ ఎన్నికల్లో అపజయాన్ని పొందిన మహారాష్ట్రలో అసెంబ్లీలో బ్రహ్మాండ విజయం సాధించారు. హర్యానాలో లోక్సభ ఎన్నికల్లో దెబ్బతిన్నాక మళ్ళీ బ్రహ్మాండ విజయం సాధించారు. ఢిల్లీలో 10 ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చారు. అందువల్ల ఎక్కడ బలహీనపడ్డారు? సో అది గ్రాక్ ఏంటంటే అది ఎలా ట్రైన్ చేశామన్న దాని మీద ఉంటుంది. నిజమే మీరు అన్నట్లు బీజేపీకి ఎంత ఇబ్బందిగా మారింది. ఎందుకంటే రాహుల్ గాంధీ మోడీ కన్నా హానెస్ట్. రాహుల్ గాంధీ విద్యార్హతల మీద స్పష్టత ఉంది కనుక, కానీ మోడీ విద్యార్హతల మీద స్పష్టత లేదు అంటూ కూడా మాట్లాడేది. ఇది గ్రాక్ ఇలాన్ మస్క్ది. ఇలాన్ మస్క్ ట్రంప్ ఫ్రెండు, మోడీకి ట్రంప్ ఫ్రెండు. అంటే మోడీకి ఫ్రెండే కదా. ఈ మధ్య ట్రంప్ను కలవకముందే, ట్రంప్ను కలిసిన సమయంలో ఇలాన్ మస్క్ కూడా కలిసి వచ్చారు కదా మోడీ. మరి దానికి ఏం ప్రాబ్లం వచ్చిందో దానిపైన కేంద్ర ప్రభుత్వం ఎక్స్పైర్ సీరియస్ కూడా అవుతుంది. సో ఫండమెంటల్గా ఎప్పుడు కూడా పొలిటికల్ ఎనాలిసిస్ ఏఐ బోర్డులు ఇచ్చేది 100% కరెక్ట్ అని రాంగ్ అని చెప్పలేము. అది డేటా పైన ట్రైన్ అయితే ఆ రకమైన రిపోర్ట్లు ఇస్తూ ఉంటాయి. మన సొంత మెదడుతో ఉపయోగించి ఆలోచించాలి తప్ప విభజన రాజకీయాలతో బీజేపీ బలపడింది అని. అసలు బీజేపీ అధికారంలోకి వచ్చిందే విభజన రాజకీయాలతో కదా. విభజన రాజకీయాలతో బీజేపీ బలహీనపడదు. విభజన రాజకీయాలతో బీజేపీ బలపడుతుంది కదా. ఎక్కడైనా భారతదేశం అంతా విభజన రాజకీయాలతోనే కదా బీజేపీ స్థాయికి వచ్చింది. హిందూ ముస్లిం డివైడ్ పాలిటిక్స్ను ఉపయోగించకుండా బీజేపీ ఎట్లా బలపడ్డది? అందువల్ల విభజన రాజకీయాలు చేస్తే బీజేపీ బలపడుతుంది. ఇక ఆర్థిక వ్యవస్థ కుదేలైంది అన్న దాంట్లో కొంత నిజం ఉంది. ఎందుకంటే గ్రోత్ రేట్ దెబ్బతింటుంది. ఈ మధ్య రూపాయి కాస్త ఇంప్రూవ్ అయినా భారీ పతనం చూసింది. ఎకానమీ ఆశించిన స్థాయిలో మాత్రం మెరుగ్గా లేదు, అది నిజం. అది అందువల్ల బట్ ఇట్ కెనాట్ కమ్ టు కంక్లూజన్. మోడీ పలుకుబడి తగ్గిపోతుంది. ఎందుకంటే బీజేపీకి నరేంద్ర మోడీకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే అననుకూల పరిస్థితుల్ని కూడా అనుకూలంగా మార్చుకోగలరు. 1. 2, తమ తప్పుల్ని సమీక్షించుకొని మిడ్ కోర్స్ కరెక్షన్ చేసుకొని వ్యూహాల్లో పొరపాటు ఉంటే దాన్ని మార్చుకొని సమర్థవంతంగా తిరిగి యుద్ధ భూమికి రాగలరు. ఈ 2 లక్ష్యాలు ఉన్నాయి. 3వది టీనా ఫ్యాక్టర్. దేర్ ఇస్ నో ఆల్టర్నేటివ్. మోడీకి ప్రత్యామ్నాయంగా ఒక బలమైన నాయకుడు, బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఒక బలమైన పార్టీ ఎదగనంత కాలం గ్రీకులు కాదు బీజేపీని తగ్గించేది. ఈ 3 పరిణామాలే బీజేపీ బలాన్ని నిర్ణయిస్తాయి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.